హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? నేను చెప్పాలి. ఈ మధ్య మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోడీ గారికి ఏదో ఒక 10-11 ప్రశ్నలు వేయాలి అన్నారు. ఏంది అసలు ఆ ప్రశ్నలు ఏంది? ఆయన 2014లో బీజేపీలో అధికారంలోకి తీసుకొచ్చి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరలా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి రీసెంట్ గా మూడోసారి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ముచ్చటగా 3 సార్లు ప్రమాణ స్వీకారం అయితే అయింది. ఏంది అసలు ఆయన ప్రమాణ స్వీకారం మొట్టమొదటి చేసినప్పటి దగ్గర నుంచి ఆయన రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాటిని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారా, విఫలమయ్యారా? అంటే అసలు ఓవరాల్ గా అసలు ఆ 11 ప్రశ్నలు ఏంది, దానికి సంబంధించి ఏం చెప్తారు అంటే చెప్పండి గురుగారు. ఇంట్రెస్టింగ్. నేను నీకు ఇది ఎప్పుడో సాల్వ్ అవ్వలేదు అనుకుంటాను. అది పహల్గామ్ దుర్ఘటన జరగడానికి ముందు అనుకున్నాము, అది ఎందుకో అలాగే పోస్ట్పోన్ అయిపోయింది. ఎనీహౌ ఇప్పుడు ఇది పహల్గామ్ ఇన్సిడెంట్స్, సింధూర్ 1, సింధూర్ 2 అన్నీ అయిపోయాయి కదా. సో ఇప్పుడు చేస్తే ఏంటంటే ప్రజలకి ఇంకా దాంట్లో నుంచి కొంచెం బయటకు వస్తారు గురూజీ. సో ఇందులో నేను మొదటి ప్రశ్న ఏంటి? మొట్టమొదటిగా ఆయన రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్దానం ఏంటంటే 90 లక్షల కోట్లు ప్రతి భారతీయుని అకౌంట్ లో 15 లక్షలు నల్లధనం వెనక్కి తీస్తాను, విదేశాల్లో మూలుగుతున్నటువంటి నల్లధనం మొత్తం భారతదేశానికి పట్టుకొస్తాను, పెద్ద నోట్ల రద్దు అన్నారు, అన్ని వచ్చేస్తున్నాయి అన్నారు, చివరికి ఏదో కొండం దవ్వి ఎలగన పట్టినట్టుగా మొత్తం తీసేసి జస్ట్ ఏవో 2 లక్షలు 3 లక్షలు మిస్ అయినాయి అంతే, అంత మించి పెద్ద ఏం లేదు అని చెప్పి. అంటే నువ్వు 2 విషయాలు కలిపేస్తున్నావు. 90 లక్షలు అనేటువంటి వ్యవహారం వేరు, ఈ 2 లక్షలు 3 లక్షలు అనేటువంటిది డిమానిటైజేషన్ సంబంధించి అది వేరు. ఫస్ట్ 90 లక్షల విషయం అనేటువంటిది ఇప్పుడు వచ్చిందంటే గురుజీ 2014 ఫిబ్రవరి ఐ థింక్ 20వ తారీఖు 21వ తారీఖు అనుకుంటాను, చండీగఢ్ లో ఒక సభలో చెప్పాడు. 90 లక్షల కోట్ల రూపాయలు భారతీయులకి సంబంధించినటువంటిది విదేశీ బ్యాంకుల్లో ఉంది, అది కనుక పంచినట్టయితే ఒక్కొక్కరికి 15-20 లక్షల రూపాయల డబ్బులు వస్తాయి మీ అకౌంట్ లోకి అన్నట్టుగా చెప్పారు. సరే, దాని మీద వాదోపవాదనలు అనేవి చాలా జరిగాయి, చెప్పారు కదా ఆయన. మరి ఏమైపోయినట్టు ఆ 90 లక్షలు? అదే కదా, మోడీ గారి లాంటి వ్యక్తి దేశానికి ప్రధాని అయితే ఎన్నో మార్పులు వస్తాయి, దేశం అభివృద్ధి చెందుతుంది, తెల్లదేశం నశించిపోతుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా చివరికి ఇండియాలో కలిసిపోతుంది, సమగ్రాభివృద్ధి జరుగుతుంది, ప్రతి భారతీయుడు తలెత్తి తిరుగుతాడు అన్నటువంటి ఉద్దేశంతో నేను కూడాను 2014లో 2019లో 2024లో కూడా వేశాను. అంటే 2024లో మనస్ఫూర్తిగా వేరేది, కానీ ఏదో మన తెలుగులో సామాన్ చెప్తారు వచ్చావు ఆ తడి కంటే ఈ తడి మేలు అన్నట్టుగా వేశాము. అందుకనే 240 వచ్చినాయి. మరి 90 లక్షల కోట్ల రూపాయల గురించి ఇంతవరకు మళ్ళీ ఆయన ఉలుపు పలుకు ఎందుకు లేదు అంటే అది ఉన్నదో మంది. నేను టీవీ డిబేట్స్ లోకి ఆ టైంలో నేను వెళ్ళినప్పుడు చాలా మంది 90 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పారండి, అకౌంట్ లో వేస్తా అన్నాడా ఆయన మోడీ గారు, ఎప్పుడో చూపించండి అని నన్ను దబాయించి మాట్లాడారు. అప్పుడు నేను తీసి చూపించాను, ఇదిగా చండీగఢ్ మీటింగ్ లో చెప్పాడు చూడండి ఇదే, ఏదో మార్ఫింగ్ అయి ఉంటదండి ఆయన చేసినాడండి అంటే. అమ్మ కొడుకులు కదా, మీరు బీజేపీకి ఓటేశారు నేను బీజేపీకి ఓటేశానయా అది కూడా చెప్తున్నాను కదా. మనం ప్రజలకు నిజాలు చెప్పాలా అది, అంతేగాని మొండిగా వాదిస్తే కనుక మూర్ఖుల కింద లెక్క కడతారు మనల్ని అన్నమాట మటుకు వాస్తవమే, ఇంకెంతకంటే ప్రూఫ్ అక్కర్లేదు అంటే. అప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను అడుగుతున్నాను అమర్ మీ ద్వారా, 3 సార్లు ఓటేసి గెలిపించుకున్నటువంటి నా దేశ ప్రధాని మోడీ గారిని నేనే డైరెక్ట్ గా అడుగుతున్నాను, మోడీ గారు ఈ 90 లక్షల కోట్లు అనేటువంటిది మీరు ఎప్పుడు తెస్తారు, అసలు తీసుకొచ్చేటువంటి ఉద్దేశం మీకు ఉందా లేదా? ఇది గనక బయటికి గనక వచ్చిందంటే బీజేపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి మీ అందరూ కూడా పలుకొని మమ్మల్ని పిచ్చోళం చేశారా? ఏంటి మీ ఉద్దేశం? ఇప్పటికైనా దేశ ప్రజలకి వాస్తవాలు ఏంటో చెప్పండి మోడీ గారు. ఆ 90 లక్షల కోట్లు ఇండియాకి వస్తే మంచిదే, రావడానికి అవకాశం లేదా? 100% ఉంది.
ఒకటే ఒక సెంటెన్స్ తోటి చేసేయచ్చు అది. అంతే. అంటే తెలుగులో చెప్పడం అనేది నాకు కొంచెం కష్టం అవుతుంది కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పాలి అంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ అదర్ లా or any amendments made thereto from time to time as the case may be. The 90 lakh crores which I have specified somewhere around 20th of February 2014 has been squeezed, freezed. ఓకే. Okay. ఎవడో ఏం చేయడానికి వీల్లేదు. ఇది ఒక పద్ధతి, ఇది చట్ట ప్రకారం చేయవచ్చు. ఓకే. ఇంకొక పద్ధతి ఏంటి, బాబు జరిగింది ఏదో జరిగిపోయింది, మనం అందరం భారతీయులమే, భారతదేశానికి కూడా చాలా అప్పులు ఉన్నాయి, సంగతి సమాచారం, దేశం అభివృద్ధి చెందాలి అంటే సామాన్యమైన విషయం కాదు. ఇటు పక్క చైనా వాడు, అటు పక్క పాకిస్తాన్ వాడు ఉన్నారు, అటు పక్క ట్రంప్ గారేమో కళ్ళు తాగిన కోట్ల కుటుంబం చేస్తూ ఉంటాడు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, పెద్ద మనిషి కదా ఆయన, కానీ తప్పదు సార్, ఏమన్నా వాస్తవం చెప్తారు, ఇన్ని ఏదో రకరకాలుగా అంటూ ఉంటారు. మీరు ఆ 90 లక్షల కోట్ల రూపాయలు తెచ్చేయండి అంటే ఇప్పుడు కదా ఎంత ఉంటుంది, ఇంచుమించుగా 120 లక్షల కోట్ల. 10 years బ్యాక్ చెప్పింది 90 లక్షల కోట్లు. ఇప్పుడు అది 120 లక్షల కోట్లు అయింది. మొత్తం ఇండియా తీసుకురండి, ఎట్లనైనా ఉండొచ్చు, రూపాయల్లో ఉంటుంది, డాలర్లో ఉంటుంది, బంగారం రూపంలో ఉంటుంది, వెండి రూపంలో ఉంటుంది, ప్లాటినం రూపంలో ఉంటుంది, కంపెనీలో షేర్స్ రూపంలో కూడా ఉంటుంది, ఏ రూపంలోనైనా ఉండని. కొంతమంది విదేశాల్లో ఆస్తులు కూడా ఉంటాయి, విల్లాలు కూడా ఉంటాయి, విజయమాల అలాంటి వాళ్ళకి విల్లాలు కూడా ఉన్నాయి కదా, అట్లా కూడా ఉంటాయి. ఇవన్నీ కూడాను మీరు ఇండియా తీసుకొచ్చేయండి, మీ పేరు ఎక్కడికి బయటికి రాదు. 50% అనేటువంటిది మీరు ఉంచేసుకోండి, మిగిలిన 50% డబ్బులు ఏవైతే ఉన్నాయో మేము ప్రాజెక్టులు చెప్తాం, ఆ ప్రాజెక్టులు మీరు ఖర్చు పెట్టండి. అందులో ఒక 5 రూపాయలు ప్రాఫిట్ తీసుకోండి, తప్పులేదు, వ్యాపారం కాబట్టి. ఓకే. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచి రోడ్లు వస్తాయి, ఎయిర్పోర్ట్లు వస్తాయి, ఓడరేవులు వస్తాయి, రైల్వే లైన్లు వేసుకోవచ్చు. దేశంలో ఉన్నటువంటి 30 నదులని అనుసంధానం కనుక చేసినట్లయితే 12 కోట్ల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావచ్చు. అది కనుక జరిగింది అంటే మనం ఇండియాకి తిరిగి ప్రపంచానికి మనం తిరిగాడు. ఇప్పటికే మనం ప్రొడ్యూస్ చేసినటువంటి రైసు, గోధుమలు ఇట్లాంటివన్నీ ఏదైతే ఉన్నాయో మన కన్సంప్షన్ సరిపోగా ఎక్కువయ్యి గోడౌన్లో పడి పురుగులు తింటున్నాయి. 12 కోట్ల ఎకరాలు సాగుబడి వస్తే ఎట్లంటే ఒక్కసారి ఆలోచించుకో. 30 నదులని అనుసంధానం చేస్తే అది కుదురుతుంది. అది చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 2004-2005 సంవత్సరం ఎస్టిమేట్ చేసినప్పుడు 5 లక్షల కోట్లు అనుకున్నారు. సరే ఇప్పుడు 15 లక్షల కోట్లు అవుతారు అనుకుందాం కాసేపు. చెయ్యమని సుప్రీంకోర్టు వాళ్ళు కూడా చెప్పారు. ఓకే. అది కనుక చేస్తే ప్రధానంగా ఉన్న 30 నదులు అనుసంధానం అవుతాయా? అంతేగా. షిప్పుల్లోనే మనం ఇన్ని రైలు బస్సులు గూడ్స్ ట్రైన్ల బదులు కెనాల్స్ లో షిప్పులు తిరగచ్చా? అవును. టూరిజంకి ఉపయోగపడుతుందా? మధ్యలో ఉండే ఫారెస్ట్లు కూడా పెంచడానికి ఉపయోగపడుతుందా? మంచినీటి సౌకర్యం కలుగుతుందా? కొన్ని లక్షల మందికి ఉపాధి వస్తుందిగా. ఆలోచించండి మోడీ గారు. నేను కూడా 3 సార్లు ఓటేసినాను. నా జేబులో ఇవ్వమని అనలేదు, నా బ్యాంక్ అకౌంట్ లో ఇవ్వమని అనలేదు. మీరు పని చేయండి. అంతే కదా. మహాత్మా గాంధీ గారు ఒక పద్ధతిలో స్వతంత్రం తెచ్చారు. అల్లూరి సీతారామరాజు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పద్ధతిలో వెళ్ళారు. సుభాష్ చంద్రబోస్ గారు ఇంకో పద్ధతిలో వెళ్ళారు. అల్టిమేట్ గా శాంతియుతంగానే వచ్చింది కాబట్టి ఒప్పుకోవాల్సిందిగా. అదే పద్ధతి మీరు పాటించండి. అంతే కదా. ఇది నాకు తెలిసినంత వరకు చార్టర్డ్ అకౌంట్ గా చెప్తున్నాను. ప్రజలు చాలా వరకు ఒప్పుకుంటారు. అది చేయండి మోడీ గారు. ఈ 90 లక్షల సంగతి ఏందో చెప్పండి. దయచేసి దేశంలో ఎవరిని కూడాను ఎవరాన్ని అడగడానికి అర్బన్ నక్సలైట్, సోటే మోటే గ్యాంగ్, టుగుడే గ్యాంగ్ అనమాట అనమాట మోడీ గారు. మనందరం ఈ దేశ ప్రజలు. ఈ దేశ ప్రజల కోసం చెప్తున్నా. 3 సార్లు ఓటేసినటువంటి వ్యక్తిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. చేయగలరు, చెయ్యాలి, చెయ్యండి. నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఏంటి? ట్యాక్స్లు పెట్రోల్ మీద కావచ్చు, మిగతా అన్ని ఎసెన్షియల్స్ మీద కావచ్చు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడాను భారతదేశంలో ప్రతి ఒక్కటికి కూడాను అవసరమైనటువంటి వస్తువులేగా. అంతే కదా. నువ్వు ఈ లేకుండా అయితే బతకలేవుగా. ప్రభుత్వం ఏం చేస్తానంటే ఎవరి పని వాడు చేసుకొని పోతూ ఉంటాడు. రేట్లు పెంచితే మనకు ట్యాక్స్ వేస్తే మనకు ఎవరు మనం అడిగేది.
ఉమ్, అడిగితే ఒక 100 మంది ఏదైనా ధర్నా చేశారు అనుకో ట్యాంక్ బండ్ మీద, అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. వాడి మీద కేసులు పెట్టేశారు ఉమ్, అని విపరీతమైనటువంటి ట్యాక్స్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత దారుణమైనటువంటి ట్యాక్స్ ఉండవు. ఇందులో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి తెలుసా. ఉమ్. చెత్త అదేందో ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. ఎస్ గురుజీ. ఈ రోజు ఉమ్, హైదరాబాద్ లో పెట్రోల్ రేటు ₹107.46 అమ్మ. అవును. డాలర్ రేటు ఇవాళ ₹85.57. ఉమ్, ఆయిల్ ఒక బ్యారెల్ లెక్కలో ఉంటుంది అది. ఉమ్, అందులో మళ్ళీ రకరకాల క్రూడ్ ఆయిల్స్ ఉంటాయి. ఇది WTI క్రూడ్ ఆయిల్ అని, బ్రంట్ క్రూడ్ ఆయిల్ అని రకరకాలు ఉంటాయి. మనం బ్రంట్ కూడా జనరల్గా తీసుకుంటాం. ఒక బ్యారెల్ $64.40 అమెరికన్ డాలర్స్ ఉమ్, పెట్టుకోవాలి. ఉమ్, దాన్ని నువ్వు లెక్కలోకి తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఖరీదు ఉమ్. ₹5,510. ఓకే. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ని కనుక నువ్వు ప్రాసెసింగ్ కనుక చేస్తే 159 లీటర్లు డీజిల్ కానీ ఉమ్, పెట్రోల్ కానీ వస్తుంది. ఓకే. కాంబినేషన్ లో చేస్తుంటారులే రిఫైనరీస్ లో. అవును. ఆ లెక్కను కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఎంత పడుతుందంటే ఒక్కొక్క లీటర్ కి ఉమ్, క్రూడ్ ఆయిల్ ఖరీదు వరకు తీసుకుంటే ₹34.65. ఓకే. మరి క్రూడ్ ఆయిల్ వస్తే సరిపోదుగా. దాన్ని సౌదీ అరేబియా నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి మనం ఓడల్లో తెచ్చుకోవాలిగా. అవును. ఆ ఓడల్లో తెచ్చుకుంటే అయ్యేటువంటి ఖర్చు ఒక్కొక్క లీటర్కి ₹2. ఉమ్, ఇది క్యాలిక్యులేట్ చేసే చెప్తాను నేను. ఈ Okay. ఓషన్ ఫ్లైట్, ఇన్సూరెన్స్ ఇవన్నీ. ఉమ్, మధురా రిఫైనరీస్ లో, మెడ్రాస్ రిఫైనరీస్ లో, మన వైజాగ్ లో ఉండేటువంటి హిందుస్థాన్ పెట్రోలియం రిఫైనరీలో ఈ క్రూడ్ ఆయిల్ ని ప్రాసెస్ చేసి పెట్రోల్ కింద, డీజిల్ కింద, కిరసనాయిల్ కింద, విమానాల్లో పోసేటువంటి వైట్ ఆయిల్ కింద, ఉమ్, దాని తర్వాత లూబ్రికెంట్స్ వస్తాయి కదా మనకి. అవును. చివరిగా ఏం మిగులుతున్నాయంటే తాడు మిగులుతుంది. ఉమ్, ఈ ప్రాసెసింగ్ చేయడానికి లీటర్కి ₹7 పడుతుంది. ఓకే. మరి డీలర్లకి కమిషన్ ఇవ్వాలిగా, ఉమ్, అదొక ₹4. ఉమ్, ఇవన్నీ కనుక కలుపుకుంటే నీకు ₹47.65 వస్తాయి. ఓకే. అంతే. ఉమ్, ఎంత? ₹47.65. మరి ₹107 అనేటువంటి పెట్రోల్ పోయించుకుంటున్నావా లేదా మనం? ₹107.46 పెట్టి అవును. ఈ మిగిలిన డిఫరెన్స్ ఎంతో తెలుసా నీకు? ₹60. ₹59.81 అయ్యా. ఉమ్, కేవలం మోడీ గారు ఇక్కడ తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గారు వేసేటువంటి ట్యాక్సులు ₹59.81. ఉమ్, ఇది న్యాయమా, ధర్మమా, అన్యాయమా, దోపిడియా, అక్రమమా అనేటువంటిది మోడీ గారు వినియోగించుకోవాలి. ఉమ్, ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే మోడీ గారు పెంచితే బాగుండు, పెంచితే బాగుండు పెట్రోల్ మీద అనుకుంటారు. కారణం ఏంటంటే ఆయన పెట్రోల్ మీద పెంచేటువంటిది ఏమో రూపాయలే పెంచుతాడు. ఉమ్, కస్టమ్స్ డ్యూటీ ఉందనుకో ₹20 పర్ లీటర్ అంటాడు. ఉమ్, దాన్ని ₹25 చేశాడు అనుకో ఆయన. ఈ ₹5 మీద రేవంత్ రెడ్డి గారికి 34% వస్తాయి. ఓకే. అందుకని మోడీ గారు ఎప్పుడు రేటు పెంచాలని కోరుకుంటాడు. రేవంత్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, స్టాలిన్ కానీ, ఇంకోళ్ళు కానీ, వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటంటే ఒకరికొకరు కుమ్మక్క అయిపోయారు. ఓకే. ₹59.81. ఉమ్, ఈ రోజు రేట్లు తీసుకొని చెప్తాను. అవును. మరి దీని గురించి ప్రజలే ఎందుకు పోరాడాలి? మనోడు చేసుకుని పోతాడు. ఎక్కడ పోరాడతాం? పోరాడేమనుకో నీ మీద ఆదిలాబాద్లో ఒక కేసు, మహబూబ్ నగర్లో ఒక కేసు, నల్గొండలో ఒక కేసు, హైదరాబాద్లో ఒక కేసు పెడితే నీ పని మానేసుకొని కొత్త చుట్టాడు. కేసులు కూడా ఎక్కడ పెడతానుకున్నావు? దేశ ద్రోహి, అభివృద్ధి నిరోధక శక్తి అని పెట్టాలి. చాలా పవర్ఫుల్ సెక్షన్స్ కదా. ఇంకా ఎవరు దాని మీద పోదు. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటి అంటే మోడీ గారి చేతిలోనే ఉంది. ఓకే. జిఎస్టీలో తీసుకురండి మోడీ గారు. 28% వేయండి, 28% వేయండి, తెలిపోద్దిగా. అంతే కదా. ఎంత అవుతుంది నీకు అప్పుడు 28% కనుక వేస్తే? ఒకసారి ప్రజలకు కూడా చెప్తాం. ₹47.65 వచ్చింది నీకు. అవును. ₹47.65. అవునా? దీని మీద మీరు 28% అనేటువంటిది జిఎస్టీ కనుక వేస్తే 28% జిఎస్టీ వేస్తే ₹13.34 జిఎస్టీ పడుతుంది. అంటే 47.5 65 ఇది ఇక్కడ ఉంటుంది
13.34. 47.65 ప్లస్ 13.34 ఎంతైందయ్యా? 9 61 రూపాయి. 9 61. సరే 60 రూపాయల 99 పైసలు అయిందయ్యా. 60 రూపాయలు అనుకో అప్రాక్సిమేట్లీ చేస్తుందా లేదా? ఒక్కొక్క లీటర్ మీద ప్రతి మనిషికి ఎంత మిగులుతుంది? 47 రూపాయలు. నేను నెలకు ఒక 10 లీటర్లు కనుక పెట్రోల్ మినిమం వాడానంటే నా జేబులో 470 రూపాయలు వచ్చినట్టే కాదు. అంతే కదా. ఈ 470 రూపాయలు నేను ఏం చేస్తాను? ఏదన్నా వస్తువున్నా కొనుక్కోవాలి, బ్యాంకులో దాచన్నా పెట్టుకోవాలి. సరే బ్యాంకులో కనుక దాచిపెట్టుకున్నామంటే మళ్ళీ సుజనా సోదరు లాంటి థర్డ్ క్లాస్ ఫెలోస్ వచ్చి లోన్ల రూపంలో తీసుకుంటారు, బ్యాంకులకు బొక్క వదిలి కొన్ని ఏదైనా వస్తువులు కొనుక్కో, దాని మీద కూడా మళ్ళీ గవర్నమెంట్ కి 18% ట్యాక్స్ వస్తుందిగా. అవును కదా. అవునా? లేదు బంగారం కొనుక్కో, అవసరానికి పనికి వస్తుందిగా. ఇలాంటి పనులు ఏదైనా చేయొచ్చుగా. మోడీ గారు 3 సార్లు నేను కూడా ఓటేసాను సార్, ఇది దారుణం సార్, ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒకసారి ఆలోచించండి. కానీ మోడీ గారు ఈ మధ్య ఇంకో పని ఏం చేయడం మొదలు పెట్టాడు తెలిసిన, రేటు పెంచినప్పుడల్లా మామూలుగా కనుక ఎక్సైజ్ డ్యూటీ కనుక పెంచితే అందులో స్టేట్ గవర్నమెంట్ కి, చంద్రబాబు నాయుడు గారికి, స్టాలిన్ కి, మమతా బెనర్జీకి వీళ్ళందరికీ కూడా వాటా వస్తుంది. కానీ మోడీ గారు తెలివిగా ఏం చేయడం మొదలు పెట్టాడంటే, ఎవరు చెప్పారో ఏమో నాకైతే తెలియదు, మరి దిక్కుమాల ఎవడిచ్చాడు కానీ దరిద్రం ఉన్నాడు. మోడీ గారు మీరు ఎక్సైజ్ డ్యూటీ కనుక పెంచితే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలంటే మీరు పెంచదలుచుకున్న 5 రూపాయలు ఏదో సెస్ అనండి అన్నారు. ఆ సెస్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఉన్నాయండి 19 రూపాయల 90 పైసలు ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో దాని మీద ఒక 5 రూపాయలు కనుక వేస్తే ఆ 19 రూపాయల 90 పైసల్లోనేమో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు షేర్ ఇవ్వాలి. ఈ 5 రూపాయల సెస్ లో ఎవరికి షేర్ ఇచ్చే పనిలే, ఈ 5 రూపాయలు మోడీ గారి దగ్గర ఉండిపోద్ది. మరి ఇది మోసం అంటారా, దగా అంటావా, చీటింగ్ అంటావా, ఏందన్నది ప్రజల విజ్ఞప్తికి వదిలేద్దాం. ట్యాక్సులు వేయొద్దని చెప్పి నేను అంటలా, వెయ్యండి. 28% వేయండి, మ్యాక్సిమం స్లాబ్ కదా జిఎస్టీ రావు, వేయండి, తప్పేముంది. ట్యాక్సులు లేకుండా ప్రభుత్వం మనకు ఎక్కడ ఖర్చు పెడుతుంది? మొన్న పుల్వామాలో యుద్ధం జరిగింది, బ్రహ్మోస్ ఆకాశ మిజైల్స్ వదిలిపెట్టాము. ఒక్కొక్క బ్రహ్మోస్ మిజైల్ కనుక తయారు చేయాలంటే 50-60 కోట్లు. అది తగలవచ్చు, తగలకపోవచ్చు, అంతే కదా. మరి డబ్బులు అన్ని అన్నించి వస్తాయి, కావాలి కదా. 14 లక్షల మంది సైన్యాన్ని మెయింటైన్ చేయాలి కదా. నేషనల్ హైవే చేయాలి, రోడ్లు వేయాలి, మళ్ళీ థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ వేయాలి, ఎయిర్పోర్ట్ గిరిపోర్ట్ కట్టాలి కదా, డబ్బులు కావాలిగా. ట్యాక్సులు వేయద్దని చెప్పి నేను చెప్పడాలా, కానీ వేసేటువంటి ట్యాక్సెస్ జనాలు సంతృప్తికరంగా మనస్ఫూర్తిగా పే చేసేటట్టు వేయండి, కానీ ఇలా మటుకు వేయాలి. ఇది మటుకు చాలా అన్యాయము, ఘోరము, దారుణము, ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ విరుద్ధం. సెస్ పేరు పెట్టి మొత్తం ఆయన ఉంటుకుంటాడా? వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ లో ఉండే చీఫ్ మినిస్టర్ ఎవడు నోరుతో మాట మాట్లాడితే వీళ్ళ కమిషన్ వీళ్ళకి రావడం కాదు. ఆయన 5 రూపాయలు కనుక పెంచాడు అనుకో, వీళ్ళకి కూడా రేటు పెరిగిపోతాయి. వీళ్ళు ఏమంటారంటే మేమేం పర్సంటేజ్ మార్చలేదండి అంటాం, కానీ ఆయన పెరిగితే నీ పర్సంటేజ్ ఎక్కువే వస్తుంది. అంతే కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అడగరు? గట్టిగా అడిగారు అనుకో రేవంత్ రెడ్డి గారు జిఎస్సీ మీటింగ్ లో, क्या भाई रेवंत जी बहुत बात कर रहे, 50 లక్షల రూపాయలు ఏంది నీ సంగతి? తీసుకెళ్ళి ఇచ్చినావు కదా, బ్యాగ్ లో తీసుకెళ్ళి ఇచ్చినావు కదా, అడ్డంగా దొరికిపోయినావు, ఏమిటి సంగతి? జగన్మోహన్ రెడ్డిని అడిగారు అనుకో, ఏమిటి సంగతి? 11 కేసులు, ఏంటి సంగతి? అందుకని వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ అధికారంలో ఉండడానికి, వీళ్ళ స్వార్థం కోసం అని ఎవరు ఆయన దగ్గర నోరేసి మాట్లాడారు. కానీ దీని మూలంగా దెబ్బ ఎవరు తగ్గుతుంది? ప్రజలే దెబ్బ. ప్రజలే ఆలోచించుకోవాలి. ప్రజలు ఎక్కడ ఆలోచిస్తారు? పనులు పెట్టుకుని వీళ్ళు ఎక్కడ ఆలోచిస్తారు? పూర్వం నిజంగానే ఉద్యమం లాంటిది ఏదైనా చేసామనుకో, అర్బన్ నక్సలైటు, దేశ ద్రోహి, చోటే మోటే గ్యాంగ్, టుకుడే గ్యాంగ్ కేసులు పెట్టు, దేశ ద్రోహి, ఇంకెవడు మాట్లాడతాడు? అంతే కదా. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ కి సంబంధించిన వ్యాపారం. నెక్స్ట్, చైనా ఆక్రమించుకున్న 4064 చదరపు కిలోమీటర్లు మన భూభాగాన్ని చైనా వాళ్ళు ఆక్రమించారు. ఓకే, ఈ సంగతి దేశంలో ఎక్కడ ఏ న్యూస్ పేపర్స్ లో కూడా రాలేదు. కారణం ఏంటంటే ఇండియాలో జర్నలిజం తెచ్చిపోయింది. గట్టిగా మాట్లాడితే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి, అడ్వర్టైజ్మెంట్ రావు,
వాళ్ళు మూసేసుకోవాలి. వాడు న్యూస్ ప్రింట్ని ముక్కలు కట్ చేస్తారు కదా, బార్డర్స్ కట్ చేసినప్పుడు పీసులు మిగిలిపోతాయిగా. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పేపర్ పబ్లిష్ చేసే వాళ్ళందరూ ఆ న్యూస్ ప్రింట్ని ముక్కలు కట్ చేసి మిగిలిపోయిన ముక్కల్ని బ్లాక్ లో అమ్ముకుంటారు, క్యాష్ వస్తుంది. ఆ క్యాష్ ఏం చేస్తారంటే ఇది పొలిటికల్ పార్టీకి ఇవ్వడానికి దాన్ని దీనికి ఖర్చు పెడుతుంటారు. ఎందుకు వచ్చింది మాది తలకాయ మోడీ తోటి కూడా గల బ్లాక్ మనీ 4 కోట్లు 5 కోట్లు వస్తుందని కేసు వస్తాయి. ఎందుకు వచ్చింది మోడీని గురించి ఎవరన్నా ఓకే. దీని మూలంగా నష్టపోయేది ఎవరు అంటే ప్రజలేగా. అంతే కదా. ప్రజలనేమో నువ్వు అర్బన్ నక్సలైట్ అంటివి, దేశ ద్రోహం అంటివి, ఇప్పుడు గ్యాంగ్ అంటివి, కేసులు పెడితే ఎవరు మాట్లాడుతున్నారు చెప్పు. ఇంతకుముందు పత్రికా రంగం మాట్లాడేది, ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఏం చేద్దాం మరి ఈ సమస్యకు పరిష్కారం మార్గం చెప్పు. ఇక్కడ న్యూస్ పేపర్ రాలేదు. ఆక్యుపై చేశారా లేదా అన్న సంగతి ఎవరు చెప్పాలి? దేశ ప్రధానమంత్రి చెప్పాలి. కానీ ఆయన ఏమిచ్చాడు స్టేట్మెంట్, కోయి ఆయా నై కోయి గయా నై అన్నాడు. ఆయనే ఎవరు రాలేదు, ఎవరు పోలేదు, 1 ఇంచు భూమి కూడా పోలేదు అన్నాడు. మరి 4064 స్క్వేర్ కిలోమీటర్స్ ఎట్టపోయింది? 4064 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఇంచుమించుకు 10 లక్షల ఎకరాల భూమి ఎట్టపోయింది? మరి ఎక్కడుందో చెప్పాలిగా. అంతే కదా. 3 సార్లు ఓటేసిన వ్యక్తిగా, ఈ దేశవాసిగా నా భూమి కోల్పోయాను కాబట్టి నేను నా ప్రధానాన్ని తప్ప వేరే వాళ్ళని ఎవరిని అడగను కాబట్టి నేను అడుగుతున్నాను. మోడీ గారే సమాధానం చెప్పాలి. అవునా కాదా చెప్పండి. చెప్పి తీరాలిగా. ఈ ప్రశ్న ఫస్ట్ టైం ఇండియాలో ఇంత ఓపెన్ గా అడిగినటువంటిది ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి గారు అడిగారు. ఆయన బీజేపీ ఎంపీగా తెలియ. సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి ఇంకో ప్రశ్న అడుగు, అప్పుడు చెప్తాను. ఆయన 18 సార్లు ఈయన చైనా పోయాడు, జింగ్పింగ్ గారు ఇండియా వచ్చారు, మహాబలిపురంలో 2 ఉయ్యాలు ఊగారు, పట్టు వస్త్రాలను శాలువులు కప్పి సన్మానం చేశాడు. అన్ని బాగానే ఉన్నాయిగా. మరి ఎందుకు అడగలేకపోతున్నారు మీరు? భయమా అనాలా? నీకు భయపడాల్సిన, మోడీ గారికి భయపడాల్సిన పని లేదు. భారత సైన్యం ఉంది, చైనా వాడు మనతో ప్రత్యక్ష యుద్ధానికి రాడు. పాకిస్తాన్ లాంటి అర్థం పెట్టుకుని ఏదో అనుకుంటాడు. మొన్న ఆ PL-50E అనే మిజైల్స్ గతంలో మనం చూసాం, అది తర్వాత చెప్పుకుందాం. ఈ భూభాగం సంగతి అయితే తెలాలిగా. అసలు తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రధానమంత్రి గారి మీద ఉంది కదా. నేను అడగడం ఏమైనా తప్పుందా? అసలు ఏమి తప్పలేదు, అందుకని అడుగుతున్నా. మధ్యలో ఇప్పుడు నువ్వు ఇది అడుగుతున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యవహారం వచ్చింది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి కూడా చెప్పేసుకుందాం. ప్రజలే దానికి దీనికి లింక్ వచ్చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి ఆయన 26 సంవత్సరాల వయసులోనే హార్వర్డ్లో ఎకనామిక్స్ లో PhD చేసినటువంటి వ్యక్తి. చాలా తెలియగలవాడు, చైనా భాష కూడా వచ్చాను. 26 సంవత్సరాలకి PhD చేశాడు. ఈ దేశానికి ఏదో చేద్దాం కదా అన్న ఉద్దేశంతో ఇండియా వచ్చాడు. IITలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. అపాయింట్మెంట్ లెటర్ తీసుకోగానే డిస్మిస్ చేశాం పోవన్నారు. అయినా కానీ మళ్ళీ ఆయన తిరిగేం పోలా, ఇండియాలోనే ఉన్నాడు. 6 సార్లు రాజ్యసభకు కానీ లోక్సభకు కానీ ఎంపీగా ఉన్నాడు. దేశము బాగా కష్టాల్లో ఉన్నప్పుడు 1990వ సంవత్సరంలో పివి నరసింహారావు గారికి ఈ విధంగా చేస్తే బాగుంటుందండి అని చెప్తే, ఎవరు? పివి నరసింహారావు, కాంగ్రెస్ కి ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకొని ఈయన ఇచ్చిన పాలసీని ఇంప్లిమెంట్ చేశాడు. మరి ఇప్పుడు మోడీ గారికి ఏమైంది? ఈయన బీజేపీలోనే ఉన్నాడు, మోడీ గారి కంటే వయసులో పెద్దవాడు, చదువుకున్నవాడు. పివి నరసింహారావు గారికి ఇచ్చిన అడ్వైజ్ ఈయన కనిగిస్తే ఈయన ఎందుకు ఇంప్లిమెంట్ చేయడు? అసలు ఈయన్ని ఫైనాన్స్ మినిస్టర్ని ఎందుకు చేయడు మోడీ గారు? ఆయన కనుక ఫైనాన్స్ మినిస్టర్ కనుక అయితే ఆల్టుగెదర్ డిఫరెంట్ గా ఉంటుంది వ్యవహారం. ఇన్కమ్ ట్యాక్స్ ని అబాలిష్ చేసేస్తానంటాడు ఆయన. సరే, ఎలా అబాలిష్ కనుక చేస్తే ఇంచుమించుగా 15-16 లక్షల కోట్ల రూపాయల ఆదాయం అనేటువంటిది పోతుంది కదండి సుబ్రహ్మణ్యం గారు. అంటే దాన్ని తెప్పించే బాధ్యత నాది, మీరు నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. మోడీ గారు వచ్చుగా. ఈయనేమో బీజేపీయా, ఎంపీయా, అక్కడేమో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్, వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళ. ఈయన చెప్పిన మాట వాళ్ళు విన్నారు, కానీ ఇదే బీజేపీలో ఉన్న సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి మాట మోడీ గారు వినరు. ఆయనకి కూడా పనికిరారబ్బా మోడీ గారికి. నిర్మలా సీతారామన్ అయితే ఏంటంటే ఎక్కడ సొంతగా పెట్టమంటే అక్కడ పెట్టుంది. ఏ GSTకి ఇన్కమ్ ట్యాక్స్ తేడా తెలియదుగా. కానీ సుబ్రహ్మణ్య స్వామి గారి దగ్గర ఇలాంటి ఎవరు పనికిరావు. చాలా ఖచ్చితంగా ఉండేటువంటి వ్యక్తి.
ఆయన గురించి కనుక చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు, కానీ ఒక 2-3 విషయాలు చెప్పి వదిలేస్తాం. సార్ నిర్ణయం ప్రజలకు వదిలేద్దాం. మోడీ గారు ఆయన పెట్టుకుంటాడా లేదని దర్ ఇస్ డిఫరెంట్. హీఈస్ ఎ పర్సన్ ఫిట్ టు బి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బాస్. ఓకే, ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ఈజ్ ఫిట్ టు బి పర్సన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సూటబుల్ అయినటువంటి వ్యక్తి ఆయన. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారం వచ్చింది మనకి. అవును, దాని మీద కూడా సుప్రీంకోర్టులో కేసు పెట్టారు. అవును, సుప్రీంకోర్టు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే తగులుకున్నారు. దానికి పురంధరేశ్వరి గారు పక్కన చేరు వత్తాసు దిక్కుమాలిన కామెంట్స్ చేసినారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి సుప్రీంకోర్టు వాళ్ళు ఈ విధంగా అడుగుతారా అంటే, చేసిన తప్పుడు పనికి సుప్రీంకోర్టు వాళ్ళు అడక్క, దేశ ప్రధాని అడక్క, రాష్ట్రపతి అడక్క, నువ్వు అడక్క, నేను అడక్క, ఎవరు అడగల? అంతే కదా. ముద్దు పెట్టుకుంటారా ఏంటి తప్పుడు పని చేసినండి. ఆయన ఏమో దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుందాం గడ్డ ఆడటం మంచి తప్ప. పైగా లేనిపోని రోగాలన్నీ ఆయనే చెప్పుకున్నాడు. ఆయన 370 కోట్ల వ్యవహారంలో రాజమండ్రి జైల్లో పెడితే లేని రోగాలని చెప్పాడు. ఇంకెవడు ముద్దు పెట్టుకుంటాడు చెప్పు? సరే వదిలే, 74 ఏళ్ళ పెద్ద మనిషి, మనకెందుకు వచ్చిందా? అది టీటీడీకి సంబంధించిన లడ్డు వ్యవహారం. ఇంకొక వ్యవహారం అంతకంటే ముందు జరిగింది తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ వెబ్సైట్ లో మరియమ్మ బొమ్మ కనపడింది, యేసుప్రభు బొమ్మ కనపడింది అని ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి తెలుసు కదా, ఆర్కే అంటారు ఆయనతో పాటు వెంకటకృష్ణ వీళ్ళిద్దరు కలిసి అదే పనిగా చెప్పినట్టే చెప్పారు. పెద్ద పెద్ద హెడ్లైన్స్ లో రాశారు పేపర్లో. ఇది నిజమేనా కాదా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇదంతా కూడా ఏమీ లేదని తేలింది. టీటీడీ వాడు ఏం చేశారంటే సుబ్రహ్మణ్య స్వామి గారిని అడిగారు, ఈ కేసును మీరు టేకప్ చేయాలండి. ఆయన టేకప్ చేశారు. ఫైనల్ హియరింగ్ కూడా అయిపోయింది. ఇంతవరకు జడ్జిమెంట్ రావాలి. ఎందుకు రాలేదు? 100 కోట్ల రూపాయల పెనాల్టీ, పరువు నష్టం దావా వేశారు. 1 కోటి రూపాయలు ట్యాక్స్ కట్టారా, స్టాంప్ డ్యూటీ కట్టారు టీటీడీ వాళ్ళు. మరి ఇంతకాలం ఎందుకు రాలేదు జడ్జిమెంట్? జడ్జిమెంట్ రావాలిగా. అంతే కదా. నువ్వు నేను అదే పని చేస్తే ఊరుకుంటారా? నడ్డేనాడు ఎరగొట్టడం. మరి మోడీ గారు ఎంత చేటు రామ జన్మభూమి, రామ దేవాలయము, రాముడి వారి దేవాలయం అని చెప్పి ఇంత చేటు మాట్లాడతాడే. ఆయన అధికారంలో రావడానికి అంత ముందంతా కూడా రామ మందిర్ అని అంత చేటు అన్నాడే. అక్కడ ఉండేటువంటి రాముల వారైనా, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్రీనివాసుడు అయినా ఇద్దరు ఒకటేగా. రామావతారం అవునా, దాని తర్వాత కృష్ణావతారం, ఇప్పుడు శ్రీనివాస అవతారం, ఇవన్నీ ఇవ్వాలగా. మరి ఇంత చేటు మాట్లాడేటువంటి మోడీ గారు సుబ్రహ్మణ్య స్వామికి సపోర్ట్ చేస్తారా లేదా? కనీసం టీటీడీ విషయంలో 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేసి వసూలు చేస్తారా లేదా మోడీ గారు? 3 సార్లు మోటు వేసినటువంటి ఒక సామాన్య మానవుడిగా, భారతీయుడిగా నేను అడుగుతున్నానండి మోడీ గారు మిమ్మల్ని, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కట్టిస్తారా లేదా? మోడీ గారు 3 సార్లు ఓటేశాను సార్ నేను కూడా రామభక్తున్నే సార్, దయచేసి ఒక్కసారి ఈ విషయాన్ని జాగ్రత్తగా టేకప్ చేయండి సార్. మీరు అక్కడ రామ మందిరం ఎక్కడో ఇట్లా శ్రీనివాసుడి మందిరము, ఏడుకొండలు కూడా అలాంటివేనండి. మీరు కూడా చాలాసార్లు దర్శించుకోవడానికి వచ్చారు కదండి. అఫ్కోర్స్ అమిత్ షా వస్తే చంద్రబాబు నాయుడు షిఫ్ట్ చేయించడం కూడా దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఒకసారి ఆలోచించండి మోడీ గారు. ఈ 100 కోట్ల రూపాయలు అనేటువంటిది కేసు కనుక తేలి టీటీడీ వాళ్ళకి ఆ పెనాల్టీ కనుక వస్తే పత్రికా రంగం ఆంధ్రప్రదేశ్లో బాగుపడుతుంది. ఓకే, ఆలోచించండి మోడీ గారు. మీరు అడిగిన దాంట్లో తప్పు లేదుగా, ఆలోచించండి మీరే. ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. ఇది సుబ్రహ్మణ్యం స్వామి గారు చేసింది. ఇంకా ఏం చేశాడో తెలుసానా? ఈ సోనియా గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన హెరాల్డ్ అని చెప్పి నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ ఒకటి ఉంది. దానికి సంబంధించిన కేసు కూడా ఈయన టేకప్ చేశాడు. జైలుకి వెళ్ళడానికి కూడా కారణం ఈయనే. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి, కానీ ఆయన లాయర్ కాదు. కానీ లా మీద మంచి గ్రిప్ ఉంది ఆయనకి. ఏంటంటే ఇప్పుడేమో 84 సంవత్సరాల వయసు వచ్చేసింది ఆయనకి. డబ్బులా అంతంత మాత్రంగా ఉన్నాయి. మరి సుప్రీంకోర్టులో కేసులు పెడితే మరి డబ్బులు ఖర్చు అవుతాయి కదా. అంతే కదా. సరే, ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి పెన్షన్ వస్తుంది, సంగతి సమాచారము, కాస్త ఆస్తి వస్తువులు ఉంటాయి. ఇప్పుడు కూడా ఢిల్లీలో ఉంటాడు, ఎట్సెట్రా ఎట్సెట్రా. విజిటింగ్ ఫ్యాకల్టీ కింద పోతూ ఉంటారు, వాళ్ళు వీళ్ళు పిలిస్తే వెళ్తూ ఉంటారు, ప్రణాళిక ఇస్తూ ఉంటారు. అట్నే చెప్పాలంటే ఆయన కూడాను చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తి. చాగంటి కోటేశ్వరరావు గారిని ఏమైనా ప్రవచనం కానీ ఇస్తే డబ్బులు తీసుకోవడం కానీ అట్లాంటివి చేయడం చాలా బాగుంటాయి ఆయన ప్రవచనం. నేను కూడా అలాంటి కూడా.
తిరుమల తిరుపతి దేవస్థానానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంతే కదా. రాముల వారి దేవాలయం లాంటిదే అది. మరి మోడీ గారు టేకప్ చేయొచ్చుగా. అసలు యాక్చువల్ గా మోడీ గారే చేస్తున్నారు ఆ పని. పోనీ ఆయన చేయలేదు, సుబ్రహ్మణ్య స్వామి గారు చేశారు. తేల్చండి, వ్యవహారం అయిపోయిందిగా. కోర్టులో జడ్జిమెంటేగా పెండింగ్ లో ఉంది. ఆ జడ్జిమెంట్ ఏదో ఇస్తే పోద్దిగా. 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు జడ్జిమెంట్ రాలేదు. అంతే కదా. మొన్న మధ్య ఏమైందంటే ఆయన ఒకసారి తిరుపతి వచ్చాడు ఒక 6-7 నెలల క్రితం. పత్రికా విలేకరులు ఇట్లా నీలాంటి వాళ్ళు అడిగారు, సార్ ఏమైంది సార్ అది 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి కదా అంటే, ఆ జడ్జిమెంట్ రావాలండి ఇంకా రాలేదు, దాన్ని ఎందుకు అలా తొక్కి పట్టేశారు. అది ఆ పెనాల్టీ కట్టగా అయితే తప్పదు. ఆయన ఒకవేళ ఆయన దగ్గర డబ్బులు లేకపోతే చంద్రబాబు నాయుడు కడతాడు, నేను చాలా కాంక్షలు చెప్పాడా. మరి దీన్ని మోడీ గారు టేకప్ చేయాలా లేదా, నిష్పక్షపాతంగా చెప్పాలి. ప్రజల్ని కూడా అడుగుదాం, ఆలోచించండి. భారతదేశంలో ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆలోచించండి. అయినా భగవంతుడు అనేటువంటి వాడు అన్ని చూస్తానే ఉంటాడు. కానీ మన చేతిలో ఉన్న పని మనం చేయడానికి ఏమైంది? మోడీ గారికి అబ్సల్యూట్ రైట్ ఉంది, ఎందుకు చేయడానికి? ఈయన బీజేపీనే, ఆయన బీజేపీనే, ఇద్దరు బీజేపీ వాడే. మీ ఇద్దరు బీజేపీలో ఉండి కూడాను ఇలాంటి మాదర్ చేతి పనులకి మీరు బయటికి తీసుకురాకపోతే, పెనాల్టీ లేకపోతే ప్రజలకి న్యాయస్థానంలో విశ్వాసం పోదు, మోడీ గారు విశ్వాసం పోదు. 240 ఓట్లు రావడానికి, మొన్న సీట్లు రావడానికి కారణం కూడా ఏంటంటే ఇదే. 90 లక్షల కోట్లు తీసుకురాకపోవడం, పెట్రోల్ డీజిల్ మీద హెవీగా ట్యాక్స్ వేయడము, ఇదిగో ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు మౌనం వహించడం, దీని మూలంగానే 240 వచ్చినాయి. ఓకే, ఇది సుబ్రహ్మణ్య స్వామి గారికి సంబంధించినట్టు వ్యవహారం. నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ యొక్క అప్పులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నటువంటి అప్పులు. ఈయన వచ్చిన తర్వాత దాదాపుగా 3 times ఎక్కువ అయిపోయినాయి అప్పులు. ఇప్పుడు దాన్ని లెక్కగానే తెలియాలంటే 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత ఆ రోజుకి ఉన్నటువంటి అప్పు ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 55 లక్షల కోట్లు మాత్రమే. 55 లక్షల కోట్లు మాత్రమే. కానీ ఈ 11 సంవత్సరాల్లో ఈ 55 లక్షల కోట్ల అప్పు ఎంత దూరం పోయిందంటే 181 లక్షల కోట్లకు పోయింది. మరి ఏమైపోయినాయి డబ్బులన్నీ? మనం కనుక అడిగితే మోడీ గారు చెప్పేది ఏంటంటే, 4 లైన్లు 6 లైన్లు నేషనల్ హైవే చేసామండి, సైన్యాని కోసం అని చెప్పి ఖర్చు పెట్టామండి, ఆకాష్ అగ్ని 1, 2, 3, 4, 5 పృథ్వీ మిజైల్స్ కొన్నామండి, చంద్రమండలం మీద మనము ప్లాన్ చేసాం, వాహనాన్ని కూడా దింపాము, ఎన్ని పనులు చేసామనుకున్నారంట. సరేనండి మోడీ గారు, రక్షణ రంగం కోసం సంవత్సరానికి 6 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లోనే కేటాయిస్తున్నారు, బాగుంది. నేషనల్ హైవేస్ వేయడానికి 6 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు, మా మీదేమో పిచ్చ బాధులు టోల్ రూపంలో బాతున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఈ అప్పులన్నీ దేనికి చేశారో ఒకసారి చెప్పండి మోడీ గారు. 3 సార్లు ఓటేసి, నేను కూడా మీకు ఓటేసి గెలిపించినటువంటి చెప్పండి. ఈ 181 మైనస్ 55 126 లక్షల కోట్లు. 126 లక్షల కోట్ల రూపాయలు మీరు లెక్క చెప్పండి మోడీ గారు. నేను మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నాను దేశ ప్రధానిగా. అడిగే హక్కు నాకు లేదా? ఉంది. ఆ హక్కుతోటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బాధ్యత గల ప్రైమ్ మినిస్టర్గా మీరు చెప్పాలి. ఈ ఒక్క ఫిగర్కి ఆ 90 లక్షల కోట్లు కూడా యాడ్ చేసుకున్నాం అనుకో, ఎంత అవుతుంది? అదొక 246 కోట్లు. మరి దీనికి లెక్క చెప్పాలిగా. అడగడంలో ఏమైనా తప్పుందా? ఏ హక్కుతో అడుగుతున్నా నేను? 3 సార్లు నీకు ఓటేసి గెలిపించుకున్నటువంటి వాడిగా, నాకంటే వయసులో పెద్దవాడిగా, ఎన్నో మంచి పనులు చేశావు కాబట్టి ఆ మంచి పనులు ఏదైనా తర్వాత చెప్పుకుందాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాల్సిన బాధ్యత మీదే. శ్వేతపత్రము విడుదల చేయవలసిన బాధ్యత మోడీ గారి మీద. దేనికి అప్పు చేశారు ఎంతో చెప్పండి. రోడ్డు వేయడానికి ఇంత అయింది, ఎయిర్పోర్ట్లకు ఇంత అయింది, అది సంగతి సమాచారం చెప్పండి. తప్పే ఉందండి. మరి ఎందుకు చెప్పరు మోడీ గారు? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు వచ్చేంత వరకు 11 సంవత్సరాల క్రితం వరకు 55 లక్షల కోట్ల అప్పు అయితే, ఈ 11 సంవత్సరాల్లోనే 126 లక్షల కోట్ల అప్పులు ఎందుకైనా అంటే ఎందుకు సార్ అసలు? అదే గారు నేను అడుగుతుంది మోడీ గారు. నేను అడుగుతుంది అదే. నువ్వు అటు తిప్పేది మళ్ళీ నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. నేను అడుగుతుంది అదే. 126 లక్షల కోట్లు ఈ 11 సంవత్సరాల్లో పెరిగింది. ఎందుకు పెరిగిందండి? దేనికి పెరిగిందో చెప్పండి అన్నా. చెప్పండి.
ఈ 126 లక్షల కోట్లలో 26 లక్షల కోట్ల రూపాయలు సైన్యంకి బ్రహ్మోస్ అగ్ని లాంటి మిజైల్స్ తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవడానికి చేశాను. దేశంలో కొన్ని నేషనల్ ప్రాజెక్ట్స్ కట్టడానికి కోసం అని చెప్పి ఇంకొంత డబ్బులు ఖర్చు పెట్టాను. రైల్వేస్ కోసం ఇంత ఖర్చు పెట్టాను. చెప్పండి, అదే తప్పే ఉంది అందులో. నేను అడుగుతున్నా, మిమ్మల్ని అడిగితే లెక్క చెప్పాలని నేను అడుగుతున్నా, అంతకుమించి నేనేమనగల. అక్కడ ఖర్చు పెట్టారు, బానే ఉంది. ఇందాక మీరు అన్నట్లుగా మరి వీటన్నిటి కోసం మళ్ళీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు కదా, ఈ ట్యాక్స్ అన్ని ఏమైపోయినట్టు మరి? అడుగుతున్నా నేను. ఇప్పుడు దానికి సమాధానం చెప్పినప్పుడు దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. అరే నువ్వు ఎవడివా అడగడానికి నన్ను? నాకు అర్థం కాదు. అది ఓటేసావు నువ్వు, 5 ఏళ్ల దాకా నోరు కూర్చొని కూర్చోవు. ఏంది నువ్వు అడిగేది? అర్బన్ నక్సలై, టుకుడే గ్యాంగ్, దేశ ద్రోహి, ఏంది నువ్వు మాట్లాడేది? అది ఓకే. ఈ మధ్య టీవీలో కొంచెం ఈ లాంగ్వేజ్ తగ్గిందిలే, ఏదో కొంచెం గట్టిగానే తగిలినట్టుంది దానికి, అక్కడ తగ్గింది. ఇంతకుముందు ఎంఆర్ వెంకటేష్ అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా చార్టర్డ్ అకౌంటెంటే, ప్లస్ లా కూడా చదువుతున్నాడు, బాంబేలో ఉంటాడు, హైకోర్టులో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటాడు. మోడీ గారికి మంచి స్ట్రాంగ్ సపోర్టర్. ఈ మధ్య ఆయన ఎక్కడ టీవీలో కనపడ్డాడు. కారణం ఏంటంటే, నేను మరి ఆయన కూడా ఇలాగే గట్టిగా అడిగాడని చెప్పి కేసులు పెట్టడం నాకు తెలియదు. సో ఇదొక విషయం. నెక్స్ట్, సింధూర్ 3 ఉండేనట్ట లేనట్ట, ఇంకా 2తోనే ఆగిపోయినట్ట, లేకపోతే అసలు నెక్స్ట్ పరిస్థితి ఏంది? అసలు సింధూర్కి సంబంధించి ఏం చెప్తాడు? సింధూరు 1కి తగినటువంటి దెబ్బతోటి టెర్రరిస్టులకి పాకిస్తాన్ వాళ్ళకి మాడు పగిలిపోయింది. సింధూర్ 2 దెబ్బకి ఇప్పుడు ఇంకో 25 సంవత్సరాలు పోతే కూడా మళ్ళీ వారు ఆ దెబ్బ నుంచి కోలుకోలేరు. ఎంత ప్రెసిషన్ గా కొట్టారో తెలుసా? దాని గురించి వేరే వీడియోలో డీటెయిల్ చెప్పాలి కాబట్టి ఆల్రెడీ చాలా మంది చెప్పారు, మనం కూడా చెప్పాం. మరి సింధూర్ 3 జరగకూడదా అంటే, సింధూర్ 3 కనుక జరిగింది అంటే ఇక పాకిస్తాన్లో ప్రజల తప్ప ఇంకేం ఉండదు. డ్యామ్స్ కానీ, కెనాల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, జనవాసాలు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, రోడ్స్ కానీ, రైల్వే లైన్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ ఏవి ఉన్నాయి. పాకిస్తాన్ ప్రజల మీద మనకి ఎవరికి కోపం అమాయకులు అయిపోతుంది. అంటే 2 పూటలు తిండి తినడానికి గతిలాగా సస్తున్నారు. వాళ్ళ మీద మనకి కక్షాద్వేషం అనవసరం. మతపరంగా దేశాన్ని విడగొట్టేశారు, అయిపోయింది. 75 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ సావేదో వాళ్ళు వస్తున్నారు, మన బాధ ఏదో మనం పడుతున్నాం. ఈ వెనక నుంచి చేసేటువంటి ఈ పనులు చేయించేదంతా ఎవరయ్యా అంటే ఐఎస్ఐ వాళ్ళు, ప్లస్ రాజకీయ నాయకులు, ప్లస్ ఆర్మీ. విన్నాక మనం మునీర్ ఏమంటాడు, వీళ్ళందరూ ఎట్లా ఉంటారంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించి దుబాయ్లోనూ, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇంగ్లాండ్లో, లండన్లోనూ అక్కడ ఇప్పుడు సెటిల్ అయిపోతారు. ప్రజల్ని ఏమో పిచ్చోడం చేస్తారు. నేను పాకిస్తాన్ ప్రజలను తప్పు పట్టడం, ప్రజలు అర్థం చేసుకోవాలి, తప్పంతా వీళ్ళ. సింధూర్ 3 జరిగితే ఏం చేయాలి? లాహోరు, కరాచీ, ఇస్లామాబాద్, పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ ఉంది, గుర్తుపెట్టుకో. ముందు జనం అందరికీ చెప్పాలి, మీరు ఇల్లు వదిలిపెట్టి పారిపోయింటే మేము పలానా దగ్గర బాంబులు వేస్తున్నాము, మిజైల్స్ వచ్చి పడతాయి, మీరు పారిపోండి అని చెప్పాలి. అప్పుడు కనుక కొడితే స్మాష్. ప్రజలను చంపవు. సింధూర్ 3లో జరగాల్సింది అది. ఉన్నాయండి పవర్ సెక్టర్ లైన్స్ ఏంటి, 400 kV లైన్స్ ఏంటి, డ్యామ్స్ ఏంటి, నేషనల్ హైవేస్ ఏంటి, రైల్వే లైన్స్ ఏంటి చూసి గట్టిగా దెబ్బ కొడితే గట్టిపడి ఉంటారు. ప్రజలని టచ్ చేయకూడదు. చచ్చినట్టు దానికి వస్తారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఏదైతే అడుగుతున్నారో, బాబు వద్దులేరా బాబు నువ్వే ఉంచుకోండి, వాళ్ళకే వాళ్ళే ఇచ్చేస్తారు. ఇది ఒక పక్క జరుగుతుండగా అటు పక్క బెలూచిస్తాన్ వాళ్ళు కూడా ఎనీహో రెచ్చిపోయి స్వతంత్ర దేశం డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి ఆ ముక్క పోతుంది. ఇటు పక్క పశ్చిమ వాళ్ళు పోతారు, మధ్యలో సింధ్ ప్రావిన్స్ వాళ్ళు పోతారు. చివరికి అల్టిమేట్ గా పాకిస్తాన్ అంటే బాబు అంటే ఎంత చిన్న మొక్క, దాన్ని పంజాబ్ అంటారు. ఆ మొక్క తప్ప ఇంకేముండదు. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉండేది పంజాబ్లోనే. వాళ్ళ పంపలు, ఇళ్ళు, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ అన్ని అక్కడే ఉంటాయి. రాజకీయ నాయకులు మొత్తం అక్కడి నుంచే వస్తారు. ఏది మన ఆంధ్రప్రదేశ్ లో కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంతా రాయలసీమ నుంచి వచ్చారు.
ప్రైమ్ మినిస్టర్లు అంతా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్టు అనుకుందాం. నార్మల్ జనాలు తెలిసిందే కదా, Yes, sir. లాల్ బహదూర్ శాస్త్రి అయినా, నెహ్రూ గారు అయినా, ఇందిరాగాంధీ అయినా అందరూ ఆడించి వచ్చినాడు కదా. అవును. అందుకని అంటున్నాను. అంటే ఈ పంజాబ్ ప్రావిన్స్ నుంచి వీళ్ళందరూ వచ్చారు. ఆ పంజాబ్ ఒక్కదాన్ని తీసేసావు, ఇటు బెలూచిస్తాన్ వాళ్ళు తీసేసుకుంటారు, ఇటు వీళ్ళు తీసేసుకుంటారు, పీఓ కింద మనకి ఇచ్చేస్తారు, వాళ్ళే మనకి ఇచ్చేస్తారు, మనం అడగాల్సిన పని కూడా అయిపోయింది కదా. కానీ సింధూర్ 3 కనుక జరిగితే జరగాల్సింది ఇది అని నేను కోరుకుంటున్నాను. కానీ ఎందుకు చేయడం లేదంటే ఈ మధ్యలో ట్రంప్ గారు చేసిన పని మాట్లాడారు. అదేదో ఇండియాకి అమెరికాకి ఉన్న రిలేషన్ వ్యవహారాన్ని గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. యుద్ధం చేయడం అంటే సామాన్యం కాదబ్బా. ఎప్పుడో ఏప్రిల్ 22వ తారీఖు జరిగితే మే 7వ తారీఖు తెల్లవారుజామున ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే 1-4 సార్లు ఆలోచించి సమీకరించుకోవాలి. ఏం చేయబోతున్నాం అనేటువంటి అవతలకి తెలియకూడదు. వాడు ఏం చేస్తాడంటే ఆ వాటిలో ట్యాంకులు తీసుకొచ్చేస్తారు, అది తీసుకొచ్చేస్తారు, ఇది తీసుకొచ్చేస్తారని వాళ్ళ హడావిడిలో ఉంటారు. వాళ్ళ యుద్ధ విమానాన్ని రెడీ చేసుకునే హడావిడిలో ఉంటారు. వాళ్ళ మిజైల్స్ని ఎక్కడ ఉన్నాయన్నీ తీసుకొచ్చి బిగించుకునే టైంలో ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు మనం ఈ పని చేసాం కాబట్టి బార్డర్ దగ్గర ఉంటారేమో అని అనుకుంటున్నారు. కానీ మన వాళ్ళకి ఆ బార్డర్ అనేటువంటిది అసలు లెక్క లేదు. అది ఏదో ఒక రోజు మనకు వచ్చేదే కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆడ పెట్టారు టార్గెట్. విమానం లేవడానికి వీలు లేకుండా రన్వేలు చేసేసారు, వాటి మీదనే వేసేసారు, పిన్ పాయింట్ గా కొట్టారు. దాని గురించి వేరే చెప్తున్నారు. కానీ సింధూర్ 3 జరుగుతుందా లేదా అంటే సీజ్ ఫైర్ చేశామని మాత్రమే మనం చెప్పాం, కానీ యుద్ధం అనే మాట కూడా మనం అక్కడ వాళ్ళ సింధూర్ 3లో జరగబోయేటువంటిది అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇదే జరుగుతుంది. ఎన్ని వేల మంది సైనికులు అని చెప్పి నువ్వు డ్యామేజ్ కాక పెడతావా నువ్వు? 3 మ్యాక్ స్పీడ్ తోటి పోయేటువంటి బ్రహ్మోస్ మిజైల్ రాడార్లకు కూడా అంతకుండా పోతుంది. అయితే కరెక్ట్ గా పోయి డ్యామ్ దగ్గర తగిలింది అనుకో, ఏమైంది నీకు? వదిలే పని నా కాదు కదా. అంతే కదా. అలా ఉండేటువంటి మొత్తం కూడా థర్మల్ పవర్ స్టేషన్స్ ఇంకోటో అన్ని కలిపి 10-15 ఉంటాయి. ఆ 15 మీద మిజైల్ చేశారనుకోండి, ఇంక పవర్ ఉండదు దేశంలో పవర్ లేదు, డ్యాములు పోయింది, భూమిలో నుంచి ఒకవేళ నీళ్లు తీసుకుని వ్యవసాయం చేయాలన్నా కానీ కరెంట్ లేదు, రోడ్లు లేవు, రైల్వే మార్గాలు లేవు, విమాన మార్గాలు లేవు, ఏం చేస్తారు? పక్క దేశానికి ఫైనాన్షియల్ గా ఉండేది. వాళ్ళు రేపు యుద్ధాలు అనేసి అంటే డైరెక్ట్ గా వెళ్ళి తెలుసుకోవడం ఉండదని చెప్పుకున్నాను మనం. ఆర్థిక పరమైన యుద్ధాలు, వాణిజ్య పరమైన యుద్ధాలు, నీటి పరమైన యుద్ధాలు, సైబర్ పరమైన యుద్ధాలు ఉంటాయనే చెప్పుకున్నాం కానీ అంతే కదా. మనకు జరిగింది అదే. యుద్ధము కాదు, వాళ్ళు అనవసరంగా పహల్గామ్లో దిక్కుమాలి పనిచేశారు కాబట్టి మనం చేయాల్సి వచ్చింది. సింధూర్ 1, సింధూర్ 2. సింధూర్ 1లో ఏం జరిగింది? కేవలము 25 నిమిషాలలోనే 9 స్థావరాలు అయిపోయినాయి. తర్వాత 13 ప్లేసెస్ లో ఇంచుమించుగా 1.5-2 గంటల పాటాయి. అది కూడా పెద్ద ఎక్కువ లేదు, అయిపోయింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాగా, మా దగ్గర F-16 ఉన్నాయి, మా దగ్గర ఎవాక్లు ఉన్నాయి, ఆహా ఓహో అంటారు. నీ దగ్గర F-16 కనుక పనిచేయాలని పని అయితే ఆ పైలట్ కోడ్ తెలియాలి. ఆ కోడ్ ఏమో ట్రంప్ గారి దగ్గర ఉంది. ఆయన ఇస్తే ఎత్తడు, లేకపోతే లేదు. ఆయన ఇచ్చేలోపు ఇక్కడ బ్రహ్మోస్ పోస్తుంది కదా, ఎక్కువైంది కదా మరి. కానీ ఇంకొక దెబ్బ గట్టిగానే తగలాలి. కానీ ఒక్క పాకిస్తానీ వ్యక్తి కూడాను చావు. నేను కూడాను శాంతియుతంగా ఉండాలని అనుకునేటువంటి వాడిని. కానీ అదే పనిగా నువ్వు చెప్పదెబ్బలు కొడుతుంటే ఎన్నాళ్ళను బరాయిస్తా నేను. 2 సార్లు చేశావు, 3వ దెబ్బ గట్టిగా వేసేయండి మోడీ గారు, దరిద్రం వదిలిపోద్ది. ఏంటంటే ఎన్నాళ్ళు పడతాం? అది మీ జనరేషన్లో పడి, మా జనరేషన్లో పడి, మా పిల్లల జనరేషన్, మా మనవరాల జనరేషన్ ఎన్నాళ్ళు చెప్తాం సార్. ఇది తేజిపారేయండి అంటే దరిద్రం వదిలిపోద్ది. నెక్స్ట్ చూసుకుంటే ట్రంప్ గారు మోడీ గారిని ఎందుకు ఆహ్వానించలేదు ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి? వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏంది? ఇది కొంచెము లెంగ్త్ ఉంటుందేమో. ఇందన చెప్పిన కూడా నువ్వు బిట్స్ కింద నువ్వు పెట్టేసుకోవచ్చు. ఇవాళ రేపు ఏంటంటే ఒక అరగంట వీడియో చేస్తే జనం చూసేవాళ్ళు తక్కువైపోతున్నారు. అన్ని విషయాలు చెప్పాలని మనకు ఉన్నప్పటికీ డీటెయిల్ గా చెప్పాలంటేనేమో టైం పడుతుంది. సింపుల్ గా చెప్తేనేమో అప్పుడు నువ్వు చెప్పొచ్చే బాబుని దిక్కుమాలని కామెంట్ పెడతాను. అందుకని నేను ఒక్కొక్క పాయింట్ వైజ్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఈ పాయింట్ అడుగుతున్నావు కదా, 11 పాయింట్లలో ఇది 2 పాయింట్లు కమ్మైండ్ అన్నమాట. 45వ సారి అమెరికాకి ప్రెసిడెంట్ గా ట్రంప్ అయ్యారు. 46లో బైడెన్ ఉన్నాడు, 46వ ప్రెసిడెంట్ గా, 47వ ప్రెసిడెంట్ గా మళ్ళీ ట్రంప్ గారు వచ్చారు. అంతకుముందు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మోదీ అని చాలా హడావుడి చేశారు.
ఆయన ఇండియా వచ్చాడు, Oh. అహ్మదాబాద్లో చూసాం మనం. రిలేషన్ బాగానే ఉన్నాయి. మనం మొదటి నుంచి కూడా అమెరికాతో ఎలా ఉంటామంటే, మనం నేటోలో జాయిన్ కాలేదు, రష్యా వాళ్ళ పక్కన లేము, న్యూట్రల్గా ఉన్నాం, నాన్ ఎలియన్ కంట్రీ కిందనే ఉన్నాం. సార్ రిలేషన్స్ ఉన్నాయి. అంటే బాగున్నారంటే ట్రంప్ గారు బాగున్నారంటే ఏంటంటే మోడీ గారు బాగున్నారా అంతవరకు మాత్రమే ఉండేది. కానీ అంత చెడు మరి రాసుకొని పూసుకొని తిరిగే ఉండేవారు మొదటి నుంచి కూడా లేదు. ఎందుకు లేవు అంటే పాకిస్తాన్ వాళ్ళకి, అమెరికా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కూడాను ప్రధానంగా 3 దూరం ఉంటాయి. ఆయుధాలు అమ్ముకోవాలి, వ్యాపారం చేయాలి, కర్ర పెత్తనం చేయాలి. ఓకే. చైనా వాళ్ళ వ్యవహారం కూడా ఇలాగే ఉంటుంది. కానీ చైనా వాళ్ళకి అమెరికా వాళ్ళకి తేడా ఏంటంటే, కావాలంటే అది ఇంకో వీడియోలో చేసుకో, దాని గురించి సపరేట్గా చెప్పుకున్నాం. మరి మోడీ గారిని ఎందుకు పిలవలేదు అంటే, పిలవలేదు అంతే. అమెరికాకి చైనాకి వాణిజ్య యుద్ధం, పన్నుల యుద్ధం. చైనా అనేటువంటిది 2వ స్థానంలో ఉంది, నా స్థానంలోకి వచ్చేస్తారేమోనని అమెరికాకి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా కానీ భయమే. అక్కడికి వచ్చేసరికి ఏమో వాళ్ళిద్దరికి పడదు. ఓకే, క్లారిటీ ఉంది కానీ ఇందులో. కానీ ఇక్కడికి వచ్చేసరికి మటుకు జింగ్పింగ్ గారికి ఇన్విటేషన్ పంపించారు. ఆయన రావడానికి కుదరట్లేదండి అని ఆయన రిప్రజెంటేటివ్ని పంపించారు. గౌరవప్రదంగా పిలిచారు, గౌరవప్రదంగా రిప్రజెంటేటివ్ వెళ్ళారు. కానీ జింగ్పింగ్ గారు వెళ్ళారు. మోడీ గారికి అసలు ఇన్విటేషనే లేదు. మరి ఎందుకు ఇన్విటేషన్ లేదు? మన టీవీ ఛానల్స్లో ఎంత ఇదిగా ప్రచారం చేశారంటే దాన్ని, మోడీ గారికి టైం లేకపోయేసరికి మన జయశంకర్ గారిని పంపించారండి. ఆయన 2 రోజుల ముందే అమెరికాలో ఉన్నాడండి. సంగతి సమాచారం చాలా గొప్ప ఇది. చివరికి మోడీ గారికి ఇన్విటేషన్ లేదు, జయశంకర్ గారికి ఇన్విటేషన్ లేదు. జనరల్గా ఏం చేస్తారంటే అలాంటివి జరిగినప్పుడు ఎప్పుడు కూడాను లోపల పెడతారు, బయట పెడతారు. ఆ వాతావరణం మనకి ఏంటంటే లోపలే అరేంజ్ చేస్తారన్నమాట. లోపలే అరేంజ్ చేసినప్పుడు అన్ని దేశాలకు సంబంధించిన ఎంబసీ ఆఫీసెస్ ఉంటాయి. కానీ వాషింగ్టన్ డీసీ 2 ఇన్విటేషన్లు పంపిస్తారు. అప్పుడు ఎంబసీ స్టాఫ్ కోసం అని 2 ఇన్విటేషన్లు పంపిస్తారు. విలేకరులకు అనేటువంటిది సపరేట్ కేటగిరీ కింద ఉంటుంది. విఐపీలు, వివిఐపీలు, సంఘ సంవత్సరం, టేబుల్స్ అరేంజ్ చేయడం, ఎవరికి ఏ ప్లేస్ ఎక్కడ అనేటువంటిది నిర్దిష్టంగా స్పెసిఫిక్గా ఉంటాయి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అట్లా. ఈ ఇండియన్ ఎంబసీ కూడా ఇన్విటేషన్ పంపించారు. ఈయన జయశంకర్ గారికి ఇన్విటేషన్ లేదు, మోడీ గారికి ఇన్విటేషన్ లేదు. అంటే ఏంటి, అధికారికంగా పిలవలేదు. ఈయన ఏం చేశాడంటే అక్కడ ఇచ్చిన ఇన్విటేషన్ లాక్కొని ఈయన కూర్చున్నాడు. ఇది వాస్తవం. మరి ట్రంప్ గారికి ఈ విషయం తెలుసా తెలియదా అంటే, ఆయన చెప్పకుండా, ఆయన చేయకుండా ఏది జరగదు. ఇంటెన్షనల్గా, పర్పస్ఫుల్గానే అవమానకరమైనటువంటి విషయం కిందనే మనం భావించాలి. అంటే మోడీ గారిని అవమానించినట్టే లెక్క. అంటే 140 కోట్ల మంది భారతీయుల్ని అవమానించినట్టేనా కాదు. అంతే కదా. మరి ఎందుకు అంత ఇది? అవసరమే లేదు. అంతకుముందు పోయినప్పుడు ఇది మన మోడీ గారు అంతకుముందు పోయినప్పుడు మేము కూడా సొంతగా విమానం తయారు చేసుకుందాం అనుకుంటున్నామండి. ఎంతకాలం అని వేరే వాళ్ళ మీద ఆధారపడతాము, ఫైటర్ జెట్స్ తయారు చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము, తేజాస్ మీరు మాకు సహాయం చేయండి అంటే, జిఈ వాళ్ళది 404 అనే ఒక ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ బాగా సూటబుల్. ఆ ఇంజిన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. లేదు. కానీ మొన్న ట్రంప్ గారు ఏమంటారంటే F-35 ఇస్తారు కోరుకోండి అంటాడు. ఆ F-35 అనేటువంటిది కాస్ట్ వైజ్గా, కెపాసిటీ దాని వైజ్గా చూస్తే రష్యా వాళ్ళకి సంబంధించినటువంటి Su-57 కంటే పెద్ద తోపేం కాదు ఇది. వాళ్ళ దగ్గర తయారు చేసి రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు. ఎవరికో ఒకరికి అమ్ముకోవాలిగా. ఎవరికి అమ్మాలి వాళ్ళు? చైనా వాడికి ఓన్ వర్షన్ ఉంది. J-16, 15, 17, దెన్ JF-20 సంఘ సమాచారం ఉన్నాయి. వాడు కొండవు, నువ్వు అమ్మినా కానీ వాడు కొండవు. అదే కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే కొంటారు. కానీ బోయింగ్ 747 లాంటిది, లేకపోతే ఎయిర్ బస్ 310, 320, 350, 380 కొంటారు. కానీ ఈ కొనరు. మిలిటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర కొనరు. మరి ఎవరికో వాళ్ళకి అమ్ముకోవాలిగా. అంతే కదా. నీ దగ్గర ఎక్కువ స్టాక్ పెట్టుకోలేవుగా.
వాడి దగ్గర ఎక్కువ రోజులు స్టాక్ కనుక పెట్టుకుంటే ఏమవుతుంది అనేసి అంటే ప్రొడక్షన్ ఆగిపోద్ది. అక్కడ ప్రొడక్షన్ కనుక పోయిందంటే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోద్ది. ఎంప్లాయ్మెంట్ కనుక తగ్గిపోయిందంటే ట్యాక్సులు రావు. ఇది అదంతా పెద్ద చైన్ అనమాట ఇది. ఓకే. అందుకని ఎవరికొకరికి అమ్మాలి కాబట్టి మీరు తీసుకోవాల్సిందే, మీరు కొనుక్కోండి. ఇంతవరకు నేను ఎవరికి ఆఫర్ చేయలేదు, ఫస్ట్ టైం మీకే ఆఫర్ చేస్తున్నాను అన్నాను. ఆ 404 ఇంజిన్ ఇవే బాబు నేను తయారు చేసుకుంటానంటే ఆహా అది కూడా మాట్లాడు. యాక్చువల్గా ఒప్పుకున్నారు ఇవ్వడానికి, ఓకే, ఇవ్వాల. F-35 కనుక్కుంటే మనకి చాలా డిసడ్వాంటేజ్ తెలుసా. దానికి సంబంధించినది సోర్స్ సాఫ్ట్వేర్ కోడ్ ఉంటుంది. సోర్స్ కోడ్ అనేది మనకి ఇరు. ఆ విమానాలు మన ఇండియాలో తయారు చేయడానికి ఒప్పుకోరు. ఓకే. స్పేర్ పార్ట్స్ అనేది మనకు అవసరం అయితే వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. ఎట్ట కుదిరే పని కాదుగా. అందుకని మనం వాడు తీసుకుంటామని చెప్పలేదు, తీసుకోమని చెప్పలేదు. కానీ ఎంత తప్పుడు ప్రచారాలు చేశారంటే అమ్మాయి ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఫ్రాన్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం రాఫెల్ యుద్ధ విమానాలు కొనుక్కున్నాంగా, వీళ్ళవి కొనకుండా, అమెరికా వాళ్ళవి కొనకుండా 5 యుద్ధ విమానాలు, రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయినాయి. పాకిస్తాన్ వాళ్ళు పూర్తి చేశారని తప్పుడు ప్రచారాలు చేశారు. నేను CNN లో చూసా, BBC లో చూసా, ఇంకా వేరే ఛానల్స్లో చూస్తే ప్రతి ఒక్కరు ఇదే చెప్పాడు. ఓకే. ట్రంప్ గారిని మెప్పించడానికి కోసం చేసినటువంటి దిక్కుమాల ప్రచారాలు అన్నమాట. మన దగ్గర ఒక్క F-35 లేదుగా. అయినా కానీ మనకున్న వాటితో కొట్టాం కదా, సౌదీ కొట్టాం కదా, సింధూర్ 1 సింధూర్ 2లో. దాన్ని కౌంటర్ చేయడానికని రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చేశారని తప్పుడు ప్రచారాలు చేశారు. అదేంటది అంటే రాఫెల్ యుద్ధ విమానాలు కొనకుండా నువ్వు మా దగ్గర F-35 కొనుక్కోవాలని వీళ్ళ ఉద్దేశం. అదేమో కుదరలా. సరే, ఇప్పుడు రాఫెల్ వాడు కూడా మొట్టమొదటిలోనేమో సోర్స్ కోడ్ ఇస్తా అన్నాడు. మొన్న ఈ మధ్య నేను సోర్స్ కోడ్ ఇవ్వను అన్నాడు. ఇవ్వకపోతే ఏమేమో నష్టమే లేదు, మనకి 36 కొనుక్కున్నాము, పెట్టుకుంటాం, అది ఇంకా అంతటితో ఆపేస్తాము. ఇప్పుడు ఎనీహో మనకి తేజ 1, తేజ 2 రెండు మనమే డెవలప్ చేసుకున్నాం. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, మంచి కెపాసిటీ ఉండేటువంటిది. ఇంజన్ కావాలి, వీళ్ళు ఎవరు ఇచ్చినట్లు ఏ రోజు వచ్చిన మాత్రం మనమే సొంతంగా డెవలప్ చేసుకుంటాం. కావేరీ అని చెప్పి ఆ ఇంజన్ డెవలప్ చేసుకుంటాం. మనము చేయడం చేత కాదు స్వామి. DRDA వాళ్ళని వీళ్ళు మన సామాన్య ప్రజలకు ఎవరికి తెలియదు. కానీ అసలు బ్రహ్మోస్ దానికి సంబంధించిన స్పెషాలిటీ ఎవరికి తెలుసా? మొన్న యాక్చువల్గా యుద్ధంలో ఉపయోగించినప్పుడే దాని స్పెషాలిటీ ఏందో తెలిసింది. ఓకే. అదే విధంగా ఆకాష్ కూడా, ఆకాష్, బ్రహ్మోస్ ఈ రెండే మొన్న యుద్ధంలో పాల్గొన్నారు. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు, ఆన్ ది డాట్ కొట్టారు. దెబ్బ ఎక్కడ పడాలో అక్కడ పడింది. కోలుకోలేనటువంటి దెబ్బ అయినప్పటికీ కూడాను మళ్ళీ సింధూర్ 3 జరగాలని నేను ఎందుకు అనుకుంటానంటే మళ్ళీ అవకాశం రాదబ్బా మనకి. అంతే కదా. చిన్న పావునైనా కానీ పెద్ద గట్టితో కొట్టాలంటారుగా, అది అన్నారు. అమెరికా వాళ్ళది ఎప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటది, తగాదలు లేకపోతే పెట్టాలి, తగాదలు ఉంటే పెంచి పోషించాలి. ఎవడి పక్కన ఒకడి పక్కన చేయాలి, ఆయుధాలు అమ్మాలా. ఆయుధాలు అమ్ముతాడంతే, తయారు చేయడానికి ఒప్పుకోడు. ఆయుధాలు అమ్ముతాడు, వాడి దగ్గర కొనుక్కోవాలా. యుద్ధం కనుక వచ్చిందనుకో నువ్వు పెట్టుకుని కూర్చోని ఉంటావు వాటిని. ఇది పాకిస్తాన్ వాడు F-16 యాభై పెట్టుకున్నట్టు. యుద్ధం వచ్చిందనుకో అది సోర్స్ కూడా వాడి దగ్గర ఉంది. వాడు అక్కడ ఆన్ చేస్తే కానీ ఇక్కడ ఇంజిన్ ఆన్ కాదు. వీడు చెయ్యాలా లేదనేది వాడి చేతిలో ఉంటుంది. స్పేర్ పార్ట్స్ అవసరమే అనుకో $10 అది $100 అంటాడు. నువ్వు సచ్చినట్టు కొనుక్కోవచ్చింది. ఇవాళ రేపు యుద్ధాలు అనేది సంవత్సరాల తరబడి నెలల తరబడి జరుగుతున్నాయా? ఏదో ఉక్రెయిన్ యుద్ధంలో 3 ఏళ్ళని జరుగుతుంది కానీ రెగ్యులర్ అని చేయడంలోగా మనం జరిగినంత 7, 8, 9, 10 4 రోజులేగా సాగు దెబ్బతగలా. కానీ ఏంటంటే అమెరికా వాళ్ళు F-13 కొనుక్కున్నప్పటికీ నేను బెంగళూరులో మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వాలి, నాకు సోర్స్ కోడ్ ఇవ్వాలి, తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. నువ్వు అది ఇవ్వనంటున్నావు. అలాంటప్పుడు లెట్ us have a good shake hand. మంచిదండి ట్రంప్ గారు, పర్వాలేదులేండి అంటే అయిపోయాయి. నీకు అదే రష్యా వాళ్ళతోటి కనుక అయితే వాళ్ళు ఫస్ట్ ఒక క్వార్టర్ను మనల్ని కొనుక్కోమంటారు. మనం రూపాయల్లో ఇచ్చినా తీసుకుంటారు, డాలర్లో ఇచ్చినా తీసుకుంటారు. అదొక అడ్వాంటేజ్. తర్వాత నువ్వు ఎన్ని కావాలన్నా తయారు చేసుకోవచ్చు. సోర్స్ కోడ్తో సహా ఇస్తారు. కొన్ని అయితే ఇద్దరం కలిసే డెవలప్ చేసాం. బ్రహ్మోస్ అనేది ఇద్దరం కలిసి చేసిందే. అప్పుడు నువ్వు రష్యా వాళ్ళతో వెళ్తావా, అమెరికా వాళ్ళతో వెళ్తావా? మొదటి నుంచి కూడా మనం రష్యా వాళ్ళతో వెళ్తున్నాం. ఈ సందర్భంగా నీకు ఒక మంచి విషయం కూడా చెప్తాం గురూజీ. ప్రపంచంలో ఉన్నటువంటి ఇంచుమించుగా 195-196 దేశాల్లో భారతదేశానికి మంచి ఫ్రెండ్స్, కష్టాలు వచ్చినప్పుడల్లా మంచి ఫ్రెండ్స్ ఎవరంటే ఇద్దరే, రష్యా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు. ఇజ్రాయెల్ వాళ్ళైతే వాళ్ళ దేశం ఏర్పడిన తర్వాత ఫస్ట్ రాసుకున్న రిజల్యూషనే థ్యాంక్స్ ఇండియా.
మా దేశం ఏర్పడడానికి కారణం మీరేను. అది ఒక పెద్ద హిస్టరీలే. మళ్ళీ దాని గురించి ఇప్పుడు ఎందుకు కావాలంటే ఇంకో వీడియో చేస్తాం. 1971 కానీ 1999 కార్గిల్ వారు కానీ మొన్న కానీ పహల్గాం విషయం జరిగినప్పుడు కానీ రష్యా వాళ్ళు ఇజ్రాయిల్ వాళ్ళు మనకి వచ్చేస్తారు. అటు పక్క ఇజ్రాయిల్ ఏమో అటు పక్క గాజా హౌతీస్తో పోరాడుతూనే ఉన్నారు. అయినా కానీ మనకు వచ్చి హెల్ప్ చేసిపోయారుగా. వాళ్ళకి సంబంధించిన డ్రోన్స్ ఇచ్చారు, శాటిలైట్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ మిజైలు ఏ టైంలో ఎక్కడి నుంచి కనుక కొడితే కరెక్ట్గా టార్గెట్ని హిట్ అవుతుంది అనేటువంటిది డెవలప్ చేసి చెప్పి మరిగిపోయారు వాళ్ళు. ఇదంతా చేయడానికే మనకి 15 రోజులు టైం ఉంది. ఓకే, దగ్గర కూర్చొని వచ్చి చెప్పిపోయారు ఎక్స్చేంజ్ చేసుకొని. మసూద్ అంటే సామాన్యమైన సంస్థ కాదబ్బా. మసూద్ గురించి చెప్పాలంటే నాకు పెద్ద హిస్టరీ లేవండి, ఇంకో వీడియో చేసుకోవాలంటే. కానీ ప్రపంచంలో నమ్మదగ్గ మిత్రులు అంటే రష్యా, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నంత మాత్రాన పాలస్తీనియా లిబరేషన్ ఆర్గనైజేషన్స్ మనం ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. పాకిస్తాన్ మతపరంగా విడిపోయింది కాబట్టి పాకిస్తాన్ ప్రజలని ఇప్పటికీ మనం శత్రువుల కింద చూడాలా. అలాగని ప్రపంచంలో ఉన్నటువంటి 50 ముస్లిం కంట్రీస్ని కూడా మనం చూడాలా. టర్కీ వాళ్ళు ఏదో కొంచెం ఈ మధ్య విభేదించారు, వదిలే. బట్ సౌదీ అరేబియా, దుబాయ్, ఖతారు, ఇరాన్, ఇరాక్ వీళ్ళందరూ మనతో బాగా ఎవరితోటి కూడా మనకు తగాదం లేదు. ఓకే, కదా. కానీ అమెరికా వాళ్ళతో ఇప్పుడు కూడాను అంత మట్టిగా ఉండాలి. భారతీయ సంస్కృతి వాళ్ళు ఇంచుమించుగా 40 లక్షల మంది ఉన్నారు. చాలా చక్కటి కంట్రీ. మన దేశం కంటే 3 ఇంతలు భూమి పరంగా పెద్దది. 1776 సంవత్సరం స్వతంత్రం వచ్చింది. వాళ్ళది కూడా ప్రజాస్వామ్య దేశమే. మనకున్నట్టే ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు వాళ్ళకి ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, వాళ్ళకి ప్రెసిడెంట్ ఉంటాడు, అన్నీ బాగానే ఉంటాయి వాళ్ళతోటి. ఇప్పుడు మనకు సంబంధించిన హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి. ఏదైనా పండగలు పబ్బాలు జరుగుతున్నప్పుడు పోలీస్ సెక్యూరిటీ కావాలంటే బ్రహ్మాండంగా ఇస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది అమెరికన్ సిటిజన్కి అయినా మనకైనా ఒకటే. ఆ విషయాల్లో మనకు అమెరికాని మనకు 100% ఒప్పుకోవాలి. ఇట్స్ కంట్రీ ఆఫ్ ఆపర్చునిటీస్ అబ్బా. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈక్వల్గా ఉంటాయి. చట్టాన్ని గౌరవిస్తారు, చట్టం అంటే భయపడతారు. ఓకే, సరే మన ఇండియాలో సంగతి తీసేయి. మన ఇండియాలో ఎందుకంటే చట్టం అంటే గౌరవం ఉండదు, చట్టానికి భయపడేదే ఉండదు. కావాలంటే ఆ చట్టం ఏంటి, చట్టాలు ఏంటి, సంగతి సమాచారం, కోర్టులు, హైకోర్టులు, లాయర్లు ఇంకో వీడియో చేసుకో. అది ఆ దేశం యొక్క ప్రత్యేకత. ఓకే, ఏనాడు మనం వాళ్ళని 100% విభేదించలేదు, అలాగని చెప్పి వెళ్ళి కౌగులించుకున్నది లేదు. కానీ ఇజ్రాయెల్, రష్యా అనేటువంటిది మనకి అత్యంత విలువైనటువంటి, ప్రేమపూర్వకమైనటువంటి, నమ్మదగినటువంటి మిత్రుడు. ఓకే, అమెరికాకి మనం స్టేటస్ ఇవ్వలేము, యూకేకి మనం స్టేటస్ ఇవ్వలేము, జర్మనీ, ఫ్రాన్స్, కొరియా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, స్వీడన్, ఈ దేశాలన్నిటితో కూడా మనం బాగానే ఉన్నాం. భారతదేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీరు లేనటువంటి దేశమే లేదప్ప. ఓకే, అది మన ప్రత్యేకత. రకంగా చెప్పాలంటే అమ్మో ఇండియా వాళ్ళతో కానీ పెట్టుకుంటే మన తాట తీస్తారు రోయ్ అనేటువంటి భయము అమెరికా వాళ్ళకు కూడా ఉంటుంది. ఓకే, బయట పడరగానే ఉంటుంది. కానీ ఏంటి ఉంటే ఏదనుకుంటున్నా ఉంటాడు. ఏంది నువ్వంటే నాకు అర్థం కదా. అది $29 ట్రిలియన్ నీ జీడిపి అమెరికాది, $35 ట్రిలియన్ అప్పు. ఈ అప్పు జీడిపితో కంపేర్ చేసుకుంటే భారతదేశం చాలా బెటర్. అంతే కదా. అని డెట్ జీడిపి రేషియో అంటారు. మంది 86%, 81%. కానీ వాళ్ళది 135%. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళకంటే మనం చాలా బెటర్ కింద ఉన్నట్టే లెక్క. కానీ ఏంటంటే కర్రపెత్తనం. తగాదలు లేకపోతే పెట్టాలి, తగాదలు ఉంటే ఎవడి పక్షాన చేరాలి, కర్రపెత్తనం చేయాలి. అమెరికా దేశాన్ని నేను కూడా గౌరవిస్తాను. ట్రంప్ గారిని హిజ్ ఎక్సలెన్సీ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే సంబోధించాలి. అలాగే సంబోధిస్తాను. నీ దగ్గర నేను తలవంచను. నా అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు, మీ అంతర్గత విషయాల్లో నేను జోక్యం చేసుకోను. పాకిస్తాన్కి నాకు తగాదా వస్తే నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మాన్ని చూసి మీరు నిర్ణయం తీసుకోండి. ప్రపంచానికి పెద్దగా నేను మిమ్మల్ని గౌరవిస్తాను. టెర్రరిస్టులని సమూలంగా నాశనం చేయాలి అనేటువంటి ఉద్దేశము మీకుందా లేదా అండి ట్రంప్ గారు? ముందు ఆ మాట చెప్పండి.
చెప్పండి ముందు మీరే. అంతే కదా. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ అనేవాడు ఎక్కడ ఉన్నా సరే సమూలంగా ఇద్దరము కలిసి వాళ్ళ సంగతి ఏందో చూద్దామని ట్రంప్ గారు కనుకంటే వాళ్ళు కూడా దెబ్బతిన్నారు కదా ఒకసారి. అవును. మరి ఇంతవరకు ట్రంప్ గారు ఎప్పుడు ఆ మాట అనలేదు ఎందుకు? కాసేపు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తానంటాడు, కాసేపు ఇండియా అంటాడు, కాసేపు ఇద్దరు నాకు మంచి మిత్రులే అంటారు. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? చెప్పేదేదో చెప్పు. ఒక భారతీయ పౌరుడుగా నేను చెప్తున్నాను కదా, ఇజ్రాయెల్, సోవియట్ రష్యా నాకు అత్యంత ప్రియమైనటువంటి మిత్రుడు అని చెప్తున్నా. నీకు నేను ఆ స్టేటస్ ఇవ్వడం లేదు. తెచ్చుకునేటువంటి బరువు బాధ్యత ట్రంప్ గారి మీదనే ఉంది. అంతే కదా. రష్యా వాళ్ళు ఉన్నట్టుంటే నాకు అమెరికాతో ఉండడానికి ప్రాబ్లం ఉంది. 404 GE వాళ్ళు ఇంజిన్ ఇస్తారంటే ఇంతవరకు ఇవ్వకపోతే ఇండియా పాకిస్తాన్ రెండు కొట్టుకుంటా ఉండాలా, ఆయుధాలు అమ్ముకొని వ్యాపారం చేయాలా, ఇద్దరి మీద కర్రపెత్తనం చేయాలా. మన వాళ్ళు తలంతరం అది వాళ్ళు పడుకుంటా. పాకిస్తాన్లో కనుక వాళ్ళ సాయుధ స్థావరాలు కనుక ఉంటే అటు రష్యాకి ఇటు చైనాకి దగ్గరగా ఉంటారు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఓకే. అక్కడి నుంచి రావడం కంటే కూడాను పక్కన ఉన్న పాకిస్తాన్కి చైనా ఎంత దూరమో తిప్పి కొడితే విమానంలో పోతే 1000 కిలోమీటర్లు కూడా ఉండదు. అటు మాస్కో వెళ్ళాలంటే కూడా 2000 కిలోమీటర్ల కంటే ఉండదు, 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. అందుకని పాకిస్తాన్ని దగ్గర తీశారన్నమాట. కానీ పాకిస్తాన్ మీద ప్రజల మీద ప్రేమతోటి వాళ్ళు బాగుపడాలని కానీ, 2 పూటల తిండి తినాలని కానీ, మంచి విద్యావంతులు కావాలని కానీ, ఆరోగ్యంగా ఉండాలని కానీ, పంటల పరంగా పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందాలి అనేటువంటిది అమెరికా వాళ్ళ ఉద్దేశం కాదు. ఓకే. ఆ సంగతి పాకిస్తాన్ వాళ్ళకి గ్రహించాలా? గ్రహించడం లేదుగా. అమెరికా కన్నా చైనాకేమో పడదు. కానీ ఈ విషయంకి వచ్చేసరికి మటుకు వీళ్ళిద్దరూ ఏకమైపోతారు. మోడీ ట్రంప్ గారేమో ఏ సంగతి చెప్పడం, చైనా వాళ్ళేమో పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలా? అంతే కదా. ప్రజలు విజ్ఞతలు వదిలేద్దాం. నేను ఈ సందర్భంగా మోడీ గారిని ఏమడుగుతానంటే, మోడీ గారు మీరు తల దించుకోవాల్సిన పనే లేదు. మీరు పెట్రోల్ మీద డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించకపోయినా పర్వాలేదు, అప్పు చేసినా పర్వాలేదు, కానీ మీరు ఎవరి దగ్గర ప్రపంచంలో తల వంచకండి. మనకు ఉండదు ఏదో మనకు ఉంటుందండి. ఇంకా 2 పూటలు తింటాం, లేదంటే 1 పూట తింటాం, 1 పూట కూడా లేకపోతే గంజి తాగుతాం, బతుకుతాం. ఏంటంటే ప్రాబ్లం? తల వంచాల్సిన పనే ఉంది మీకు. ఆయన మీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, పిలవలేదని మీరు బాధపడాల్సిన పని లేదండి. అవమానపరిచారు అన్న సంగతి క్లియర్ గానే తెలుస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే. ఏదో ఒకటి మనకు అవకాశం వస్తుంది. చూపి నేను విశ్వగురువుని అని చెప్పి మీరు మా దగ్గర డబ్బా కొడతారేంటి సార్? అదేదో పోయి ప్రపంచానికి చెప్పండి. సరే, ఇప్పుడు మంచి పని చేశారనుకో, టీమ్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా పంపించి తప్పుడు ప్రచారాలందరినీ కట్టడి చేయడానికి పంపించారు. దానికి వయాసిస్ గారు బొగ్గులు బయలుదేరి వెళ్ళారు, శశి తరూర్ వెళ్ళాడు, అందరూ వెళ్ళారుగా. ఇది మంచిదే. సింధూర్ 1 సింధూర్ 2 అయిపోయింది. వాళ్ళు అదే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తారని మనం ఈ విధంగా చేసాం, కౌంటర్ ఇచ్చాం, తప్పులేదు కదా. కానీ అమెరికా వాళ్ళు భారతదేశాన్ని ఎప్పుడు కూడాను ప్రమాణమైనటువంటి మిత్రులు అని చూడటం, మనం కూడా అదే ధోరణిలో ఉంటాం. వాళ్ళు కర్రపత్రం చేయడానికి ప్రయత్నిస్తారు, మనం ఒప్పుకోము. తల దించుకొని నా దగ్గర చేతులు కట్టుకొని నిలబడి అంటారు, మనం ఒప్పుకోము. ఆయుధాలు కొనడానికి మనకి సిద్ధమే, కానీ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకోవాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి. దానికి నువ్వు ఒప్పుకోవు. ఒప్పుకోనప్పుడు నీకు నాకు ప్రాబ్లం ఎందుకు? నీ పనులు చేసుకుని ఆ పని చేసుకుంటా. కశ్మీర్ విషయంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అనేమో వైస్ ప్రెసిడెంట్ చెప్తాడా? పక్క రోజు 2 రోజులు కాగానే మళ్ళీ ట్రంప్ గారు వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య సంధి నేనే కుదిరిచ్చేశాను, యుద్ధం ఆఫ్ చేయండి అని చెప్పి నేనే చెప్పేశాను అని ఏనే అంటాడా? గంటకు స్టేట్మెంట్ ఇచ్చేటాయా? అవును మనిషి, అమెరికన్ ప్రెసిడెంట్ కదా. అంతే కదా. అంటే గంటకు స్టేట్మెంట్ ఇచ్చేట ఇవ్వకూడదు కదా. నువ్వు నీలాంటాడు నాలాంటాడు నోరు ద్వారా ఒక మాట మాట్లాడినా కానీ ఎవడు పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ షిప్ సీజ్ లాంటి మాటలు మాట్లాడినా ఎవడు పట్టించుకోడు. మధ్యలో పవన్ కళ్యాణ్ మొత్తం వదిలే. ఇంక లోకేష్ బాబు ఎర్రపుత్రం సంఘం సంవత్సరం మర్చిపో. ఏదో ప్రశాంత్ చేస్తా అంటాడు, దొత్తా అంటాడు, కథ నెత్తుంది తెలుగు రాదు, వదిలే దాని గురించి. చంద్రబాబు నాయుడు ఏదో అన్నాడు అనుకో, వదిలే, పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలకు కూడాను అమెరికన్ ప్రెసిడెంట్ అంటే పెద్దన్న. ఏదన్నా సమస్య కనుక వచ్చిందంటే నిష్పక్షపాతంగా పరిష్కరిస్తాడు అనేటువంటి ఒపీనియన్ అయితే ఉందిగా, ఆ ఒపీనియన్ నిలబెట్టుకోండి. క్లియర్గా చెప్పండి.
నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళే కదా. నేను ఒక్కటే అడుగుతున్నా, మోడీ గారిని ఒక్కటే అడుగుతున్నా నేను మీ టీవీ ద్వారా. మోడీ గారు, మీరు ట్రంప్ని ఒకే ఒక మాట అడగండి. మీరు నేను ఇద్దరం కలిసి ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని నిర్మూలిద్దామా లేదా? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు మోడీ గారిని ట్రంప్ గారిని అడిగితే ఏం చెప్తారో చూడండి. అంతే కదా. రేపు ఏం జరుగుతుందో తెలిసిన, ఇప్పుడు ఇండియాలో హిందువు అని పేరు పెట్టి తెలుసుకొని 26 మందిని చంపేసిన దాని మూలంగా ఈ ప్రాబ్లం వచ్చింది. రేపు అదే క్రిస్టియన్స్ మీ చేరని నమ్మకం ఏంటి? పోయినసారేమో న్యూయార్క్లో చేశారు. మా ఏదో ఒకసారి అయిపోయింది కదా, ఎప్పుడో 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకేందులే ఇండియాలో ఉన్న వాళ్ళు వస్తుంటారు, మనకెందుకు వచ్చింది బాధ అని ట్రంప్ గారు కానీ కొట్టుకుంటే ఏదో ఒక రోజున ఈసారి చికాగో మీద, లాస్ ఏంజల్స్ మీద, శాన్ ఫ్రాన్సిస్కో మీద, సిలికాన్ వ్యాలీ మీద కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. సిలికాన్ వ్యాలీ మీద జరిగిందంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి. జరగదు అనే నమ్మకం లేదు, జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి ట్రంప్ గారు? క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తే పోతుంది. ప్రపంచంలో అందరూ కూడా మిమ్మల్ని రమ్మంటే వస్తారుగా. టెర్రరిజాన్ని ప్రపంచవ్యాప్తంగా తుడిచి పెడదాము, భూస్థాపితము చేద్దాము. నేను భారతదేశం ముందుకు వచ్చాము. ఇంగ్లాండ్ మీరు వస్తున్నారా? ఆస్ట్రేలియా నీ సంగతి ఏమిటి? జపాన్ నీ సంగతి ఏమిటి? జర్మనీ, ఫ్రాన్స్, హాలండ్, నెదర్లాండ్స్ మీ సంగతులు ఏమిటని అడగండి. ఎవరైనా వస్తారుగా. అంతే కదా. పుతిన్ గారు కూడా వస్తారుగా. చేయండి ఆ పని. ఇది ఎవరి చేతిలో ఉంది? ట్రంప్ గారి చేతిలో. మరి ట్రంప్ గారు చేస్తారా లేదా మనం చూడాలి. మోడీ గారు దయచేసి మీరు మటుకు ఈ విషయంలో మటుకు తల దించవలసిన అవసరమే లేదు. నిలదీసి అడగండి. ఒప్పుకుంటాడా మంచిది, ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుంది. ఒప్పుకోలేదనుకోండి, ఆయన పని ఏదో ఏం చేసుకుంటాడు, మన పని ఏదో మనం చేసుకుంటాము. అంతే కదా. మనమేం అడుగు తినే పరిస్థితిలో లేము. ఆయన మనకి తిండి పెట్టాల్సి ఉంటే మనమేం ఊరుకోవట్లేదు. అంతేగా. భారతదేశంలో ఉన్న నదులన్నిటినీ అనుసంధానం కనుక చేస్తే 12 కోట్ల ఎకరాల భూమిని మనం సాగులోకి తీసుకురావచ్చు. ప్రపంచానికి మనం తిండి పెట్టే కెపాసిటీలో ఉన్నాము. మనకుండే ఆయుధాలు మనకున్నాయి, మనం డెవలప్ చేసుకోగలము. మనకుండే సైన్స్ అండ్ టెక్నాలజీ మనకుంది, మనం డెవలప్ చేసుకోగలము. అమెరికాలో నువ్వు కార్డియోథొరాసిక్ ఆపరేషన్ కానీ చేయించుకుంటే 10 లక్షలు అవుతుంది. అది ఇండియాలో వచ్చి ఢిల్లీలో ఎస్కార్ట్స్ చేయించుకున్నాం అనుకో 2 లక్షలతో పోద్ది. అది మన కెపాసిటీ. మీ టీవీ ద్వారా నేను ఏం చెప్తానంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడాను తల ఉంచుకోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చెప్పారు గీతాంజలిలో? వేర్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై అన్నారు. అలాగే తల ఎత్తుకొని బతుకుదాం, తల దించుకొని బతకాల్సిన పని ఏంటి? మా చేతి కింద నీరు తగ్గాల్సిన పని మనకేందయ్యా? ఉన్నదాంతో సంతృప్తి పడతా. చెప్పే కదా నేను, ఉంటే 2 పూటలు చికెన్ బిర్యానీ తింటావు, లేదనుకో మామూలు పప్పు వేసుకొని తింటావు, అది లేదనుకో గంజి తగ్గబోతున్నావా? ఏంది తప్పేంటి? తలకాయించుకోవాల్సిన పనే ఉంది. అంతేగా. ఆయన కలిసి వచ్చాడా మంచిది, కలిసి రారన్నాడు అనుకో, నేను కలిసి రానని చెప్పు, ఆయన నోటి చేత చెప్పించండి, తేలిపోద్ది కదా ఎవరు ఆటో ఇటో. ఈ గుద్దులాడేవారు ఎందుకు? అంతే కదా. నేను ఏదో ఆవేశంగా మాట్లాడుతున్నాను అనుకోబాక, నా మనసులో మాట చెప్తున్నాను అంతే. ఇంకొక మాట కూడా చెప్పి వదిలేస్తాను. ప్రపంచంలో 6 మతాలు ఉన్నాయా? హిందూ మతం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, ఇస్లాము, జైనిజము ఉన్నాయి కదా. సరే, ప్రపంచ జనాభా 800 కోట్ల చిల్లర, అందులో ఎవరెవరు ఎంత ఉన్నారని ఒకసారి కొట్టుకుంటే ఎవరికైనా తెలుస్తుంది, ఆ లెక్క చెప్పాల్సిన పని లేదు. ప్రపంచం మొత్తాన్ని నేను ఇస్లాం రాజ్యం కింద తయారు చేస్తాను అనేటువంటిది ఈ టెర్రరిస్టుల యొక్క ప్రధాన ఉద్దేశం. అది కుదిరే పని కాదు. అలాంటప్పుడు వాళ్ళు దీనికి ఈ టెర్రరిజాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నారు, దేనికోసం పోరాడుతున్నారు వాళ్ళు? అంతే కదా. అర్థం ఉండాలిగా. ఒక సామాన్య భారతీయుడిగా నేను చెప్తున్నాను, మీరు కూడా అదే మాట చెప్పండి. యూ కెనాట్ కన్వర్ట్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఇంటూ ఇస్లామిక్ వరల్డ్, దట్ ఈస్ ఇంపాసిబుల్ అని మోడీ గారు ఒకసారి చెప్తే, మీరు కనుక ఆ పని కనుక చేయాలని కనుక ఇంటెంట్ ఉంటే కుదిరేది కాదు. కాబట్టి మీరు ఇలాగే పోరాడుతుంటే నేను మోడీ గారు ఇద్దరము కలిసి మిగిలిన వాళ్ళని కలుపుకొని దీన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తాను అని ట్రంప్ గారు కనుక చెప్తే ఎలా ఉంటుంది అన్న సంగతి ఒకసారి ట్రంప్ విజ్ఞప్తి వదిలేద్దాము. ప్రజలందరూ కూడా ఆలోచించారు. పాకిస్తాన్ ప్రజలకు నేను వ్యతిరేకం కాదు, పాపం వాళ్ళని చూస్తే నాకు చాలా జాలి అనిపిస్తుంది. అరే, పిల్లలు స్కూల్లో చదువుకోవడానికి వీల్లేదా? 250 మంది పిల్లలను కూడా చంపించారు చివరికి. స్కూల్లో చదువుకునే పిల్లలు ఏం పాపం చేశారు చెప్పు? అన్యాయం కదా. ఏం సాధిస్తున్నావు దాని మూలకంగా అల్టిమేట్గా? ఈ ఒక్క విషయం ఆలోచించామా?
ఈ ఒక్క విషయం ఆలోచించండి మోడీ గారు. ఎస్ సార్. ట్రంప్ గారిని నిలదీసి అడగండి మోడీ గారు, మేమందరం మీకు వెనకున్నాం, సపోర్ట్ చేస్తాం, అడగండి ఒకసారి. మిమ్మల్ని ఇన్విటేషన్ ఇవ్వలేదు, పిలవలేదు, దాని మూలంగా మీకు ఏమీ నష్టం లేదు, ఏ జరిగినా మన మంచిగా అనుకోండి. ఈ ఒక్క విషయం మనకు అడగండి. ఎస్ సార్. నేను టెర్రరిస్టు స్థావరాలనే ధ్వంసం చేశాను, ఆ టెర్రరిస్టులని సపోర్ట్ చేసి పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చేశాను. ఇది తప్ప ఒప్ప చెప్పండి ట్రంప్ గారిని గట్టిగా నిలదీసి అడగండి. ఎస్ సార్. ఎవరో తెలియదుగా, ప్రపంచంలో ఎవడైనా సరే దాన్ని హర్షిస్తాడు. అంతేగా. ఇప్పుడు నేను ఇజ్రాయెల్, రష్యా ఇద్దరు కూడా నాకు మంచి మిత్రులు అని చెప్తున్నా. మిమ్మల్ని కూడా నేను ఆ జాబితాలోకి తీసుకొస్తాను, రండి కలిసి చేద్దాం. ఇంకెందుకంటే నేను చెప్పలేను బాస్. నిర్ణయము 3 సార్లు ఓటు వేసి వెనుకున్నటువంటి నా దేశ ప్రధాని మోడీ గారి విజ్ఞప్తిగా వదిలేస్తాను. ఇంకా వాళ్ళే బాధలు ఎన్నడూ పడతా ఉన్నాయి. 75 ఏళ్ళ నుంచి రోజు ఇదే గోల, దిక్కుమాలి గోల. సార్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అనేక వార్లు కొట్టుకుంటారు, రీసెంట్గా యుద్ధాల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇదంతా బాగానే ఉంది. మధ్యలో చైనా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? చైనా ఎందుకు మధ్యలోకి వస్తుంది? అసలు ఈ సంగతి ఏంది? ఎవరికైనా సాధారణంగా వచ్చేటువంటి డౌటే. అమెరికా వాళ్ళ నైజం 3 రకాలుగా చెప్పుకున్నాగా. యుద్ధాలు లేకపోతే యుద్ధాలు పెట్టాలి, ఆయుధాలు అమ్ముకోవాలి, కర్ర పెత్తనం చేయాలి, వాళ్ళ గుప్పిట్లో ఉంచుకోవాలి, అంతే. వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాలు మాత్రమే చేస్తారు అమెరికా వాళ్ళు. ఓకే. కానీ చైనా వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలిసిన, వాణిజ్యపరంగా చేస్తారు, భూమి మీద ఆధిపత్యం కోసం కూడా ట్రై చేస్తారు. ఓకే. అంటే ఒక రకంగా ఏంటంటే సామ్రాజ్య విస్తరణ. నీతోటి నేను వ్యాపారము చేస్తాను, నీ భూమిని ఆక్యుపై చేసుకుంటాను, కర్రపత్రం చేస్తానన్నమాట అనరు. ఆహా, చూసావా అమెరికా వాళ్ళకి చైనా వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో. చైనా వాడిదేమో భూ ఆక్రమణ, అమెరికా వాడికి ఆ బుద్ధి లేదు. అమెరికా వాడిదేమో కర్ర పెత్తనం, కానీ చైనా వాడికి ఆ బుద్ధి లేదు. కానీ మానసికంగా ఆర్థిక పరంగా దెబ్బకొడతాడు. నువ్వు ఏమాత్రం కొంచెం సంధి ఇచ్చావు అనేసి అంటే ఆక్యుపై చేస్తారు. 4064 స్క్వేర్ కిలోమీటర్లు మన భూభాగాన్ని ఆక్యుపై చేశాడని సుబ్రహ్మణ్యం గారు ఇప్పటికి 100 సార్లు చెప్పుంటాడు. అదే కదా మనం మోడీ గారికి చెప్పాల్సిన సమాధానం అదే. కోయి ఆయా నై కోయి గయా నై అని అంటాడు. కోయి ఆయా నై కోయి గయా నై అనేసి అంటే గ్యాల్వాన్లో యుద్ధం ఎందుకు జరిగింది? వాళ్ళోళ్ళు 46 మంది, మనోళ్ళు 23 మంది ఎందుకు చచ్చిపోయారు? ఎందుకు తగాదాలు వస్తాయి? వాళ్ళ బుద్ధి ఏంటంటే భూమిని కబ్జా చేయాలి, సామ్రాజ్య విస్తరణ. అమెరికా వాళ్ళ పెద్దది. మరి అమెరికా చైనా వాళ్ళ సంగతి ఏమిటి అంటే పాకిస్తాన్ని దగ్గరికి తీసి వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోవాలి. ఓకే. వాళ్ళని రెచ్చగొట్టాలి. మతపరంగా దేశాల కింద బ్రిటిష్ వాళ్ళు విడదీసి కొట్టినటువంటిది ఒక దిక్కుమాలి పని అయితే, ఈ చైనా వాడి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటూ ఉండాలి, వాడు ఆయుధాలు అమ్ముకోవాలి, చిన్నగా వాడు భూభాగంలోకి ఎంటర్ కావాలి. ఎంటర్ కావాలంటే మామూలుగా ఎంటర్ కాలేదుగా, అందుకని ఏం చేయాలి? అప్పులు ఇవ్వాలి. పాకిస్తాన్ వాడికి అప్పులు ఇచ్చి వాడు ఆ అప్పులు వడ్డీ కట్టలేకపోతే నువ్వు కట్టలేకపోతున్నావు కదా బాబు, ఇదిగో నేను ఈ భూభాగం ఆక్యుపై చేసుకున్నానని చెప్పాలి. అది మామూలు అడ్డమైన భూభాగం ఆక్యుపై చేయడుసుమా? అక్కడ ఆయిల్, గ్యాస్, గోల్డ్, ఐరన్ ఓరు, ఓకే, సారవంతమైన భూమి, మంచి ఐరన్ ఓరు, లైమ్ స్టోను, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని ఆక్యుపై చేస్తారు. ఆఫ్రికాలో 5-6 కంట్రీలు అట్నే చేశారు సమయంలో. అలా చైనా వాడు రూపాయి వడ్డీ కూడా కాదు, 1% 2% ఇంట్రెస్ట్ బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తున్నాడు, మన బ్రహ్మాండంగా రోడ్లు వస్తున్నాయి సరదా పడ్డారు. ఆ డబ్బులు ఇచ్చారు, ఏచి పెట్టాడు. వీళ్ళు డబ్బులు కట్టలేకపోయారు, ఆక్యుపై చేశాడు. ఎట్లా ఆక్యుపై చేశాడు? వాడు న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ తీసేసుకుంటాడు. ఆ న్యాచురల్ రిసోర్సెస్ని తరలించకపోవడానికి వాటర్ రేవులు కడతాడు, అక్కడి నుంచి చైనా తీసుకెళ్ళిపోతాడు. ఓకే. వాళ్ళ మీద పెత్తనం చేస్తాడు. అంటే అమెరికా వాళ్ళలాగా డైరెక్ట్ కర్ర పెత్తనం కాదు, ఆర్థిక పరమైనటువంటి పెత్తనం కూడా చేస్తాడు. అది వాళ్ళిద్దరికి తేడా. ఓకే. అందుకని పాకిస్తాన్ దగ్గర అయ్యాడు. ఆయుధాలు అమ్ముకుంటున్నాడా, భూమిని ఆక్యుపై చేస్తున్నాడా, మన ఇద్దరం కొట్టుకుంటూనే ఉండాలా, బెనిఫిట్ చేయని వాడికి. ఓకే. బంగ్లాదేశ్లో అంతే,
శ్రీలంకలో అంతే, ఇటు పాకిస్తాన్లో కూడా అంతే. అంటే ఇండియాకి చుట్టూరు ఉండాలి. నా సైనిక స్థావరాలు అనేటువంటిది పాకిస్తాన్లో కూడా పెట్టుకోవాలి, నా సైనిక స్థావరాలు అనేటువంటిది బంగ్లాదేశ్లో పెట్టుకోవాలి, నా సైనిక స్థావరాలు అనేటువంటిది శ్రీలంకలో పెట్టుకోవాలి. 150-200 కిలోమీటర్ల రేంజ్లో భారతదేశం ఉండాలి. హిందూ మహాసముద్రాన్ని, అరేబియా మహాసముద్రాన్ని, బంగాళాఖాతాన్ని నా గుప్పిట్లో పెట్టుకోవాలి. దానికి ఏం చేస్తారంటే సాఫ్ట్గా నేడవాళ్ళ సైలెంట్గా చేస్తారు. ఓకే. ఎకానమీ పెద్ద ఎకానమీ. 1949లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది, 47లో మనకు వచ్చింది, 1980 దాకా అసలు చైనాలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు చైనా వాళ్ళ పరిస్థితి ఏంది? 237.23 కోట్ల ఎకరాల భూమి, అంటే మనకంటే మూడింతలో. ఓకే. మనదేమో $4 ట్రిలియన్ ఎకానమీ, వాళ్ళదేమో $19.23 ట్రిలియన్ ఎకానమీ. ఓకే. మనకంటే 4 రెట్లు ఎకనామికల్ గా. మరి చైనా వాళ్ళకి అప్పులు లేవంటే వాళ్ళకు కూడా అప్పులు ఉన్నాయి బాస్. $2.38 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి. వాళ్ళ డెట్ జీడిపి రేషియో అనేది చాలా తక్కువ, ఇండియాకి చాలా ఎక్కువ. ఇండియాకి 81% ఉంటుంది, వాళ్ళకి 2.38%. ఓకే. అన్ని రంగాల్లో కూడాను బాగా అభివృద్ధి చెందారు. బౌద్ధులే ఎక్కువ ఉంటారు, అన్నీ కూడాను చైనా భాషలోనే ఉంటాయి. ఓకే. ఒకప్పుడు చైనా నుంచి భారతదేశం వచ్చి వాళ్ళు చదువుకొని వెళ్ళేవాళ్ళు. సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా శాంతియుతంగా ఉండే కంట్రీ, బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, అంతా బాగానే ఉంటుంది చైనా వాళ్ళతోటి. ప్రాబ్లం వల్ల ఏందా బాబు అంటే అమెరికా వాళ్ళలాగా కర్రపెత్తనం చేయరు కానీ సామ్రాజ్య విస్తరణ చేస్తారు. పాకిస్తాన్ మీ ఇద్దరు కొట్టుకోండి అని చెప్పి ఏం చెప్పరు. కొట్టుకుంటుంటే ఆయుధాలు అమ్ముకొని వ్యాపారం చేస్తారు అంతే. అమెరికా వాళ్ళకి కానీ చైనా వాళ్ళకి తేడా అది. ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచవలసిందే. అమెరికా వాళ్ళ మీద కన్ను వేసి ఉంచాల్సిన అవసరం లేదు కానీ చైనా వాళ్ళ మీద మటుకు ఎప్పుడు కూడా కన్ను వేసి ఉండాల్సిందే. వాళ్ళకి మనకు ప్రాబ్లం ఎక్కడ బాది మక్మోహన్ లైన్ దగ్గరే కదా. వాళ్ళు తగాద రావడానికి కూడా కారణం ఏంటంటే అప్పుడు వాళ్ళు కూడా బ్రిటిష్ కంట్రోల్లోనే ఉండేవాళ్ళు. ఇండియా, పాకిస్తాన్ వీళ్ళంతా బ్రిటిష్ కంట్రోల్లోనే ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ఇప్పుడు దేశాన్ని వదిలిపెట్టి పోతూ ఏం చేశారని వాళ్ళు పిచ్చి పనులు చాలా చేసిపోయారు. దానికి వాళ్ళకు ఉపయోగం ఏందిరా బాబు అంటే ఏ విషయం కూడాను సంపూర్ణంగా పరిష్కారం కాకూడదు, తగాదలు ఉండాలి, మధ్యలో వాళ్ళు ఏలు పెట్టాలి. కానీ వాళ్ళకి ఏలు పెట్టే అవకాశం లేకుండా ఎవరు చేశారంటే ఈ అమెరికా వాడు చేశారు. ఈ అమెరికా వాడు ఏం చేసింటే నీ పని అయిపోయింది, ఇంక పో నువ్వు చూసుకుంటాను అన్నాడు. వాళ్ళు కరపెత్తనం మొదలు పెట్టారు. అందుకని బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ ఇంటర్ఫీర్ కావాలి. ఓకే. డివైడ్ చేసేది ఏదో కరెక్ట్గా డివైడ్ చేస్తే పోతుంది కదా. కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. జనాలు తగాదలు పెట్టుకుంటూ ఉండాలి, వాళ్ళ ఇంటి ముందు మనం చేతులు కట్టుకొని నిలబడాలి. ఇది కదా వచ్చిన ప్రాబ్లం. అంతే కదా. అందుకని నేను మీ టీవీ ద్వారా మోడీ గారికి ఏం చెప్తానంటే ఈ చైనా వాళ్ళతో కూడా మనకు ఉన్నటువంటి ఈ భూమికి సంబంధించిన తగాదా ఏదో ఉందండి మోడీ గారు. ఓ 10 రూపాయలు ఇచ్చి పుచ్చుకున్న దానిలో పోండి. 18 సార్లు వెళ్ళాడు ఆయన. ఆయన ఒకసారి వచ్చాడు సముద్ర తీర ప్రాంతంలో కూర్చొని శాలువాలు ఒప్పుకొని ఉయ్యాలు ఊగి అంతా చేశారు కదా. ఇదంతా ఒక పక్క జరుగుతూనే ఉంది. ఇంకొక పక్క 4064 చదరపు కిలోమీటర్లు వాళ్ళు ఆక్యుపై చేశారు. కొయ్య ఆయానై కొయ్య గయానై అని చెప్పి ఈయన అంటాడు. అంటే జనాన్ని పిచ్చోళం చేయడం తప్ప ఇంకేముందో చెప్పు. మోడీ గారు ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అదేదో తేల్చుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అన్నాడని కాదు, ఇంకొకళ్ళు అన్నాడని కాదు. ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం వచ్చారంటే అరుణాచల్ ప్రదేశ్ అనే బార్డర్ కదా, ఆ బార్డర్ దగ్గర విలేజెస్ టౌన్లో కట్టేస్తున్నారు స్వామి. టిబెట్ అనేటువంటిది చైనాలో అంతర్భాగం ఎప్పుడో అయిపోయింది. ఇండిపెండెంట్గా ఉన్న కంట్రీ ఎప్పుడో అంతర్భాగం అయిపోయింది. మన వాళ్ళు ఏదో సొంతకాలు పెట్టారన్నారు, మాకేం ఇబ్బందులు లేదన్నారు. అదంతా నెహ్రూ గారి హయాంలో జరిగిపోయింది. మర్చిపో దాని గురించి. ఇప్పుడు వాళ్ళ అంతర్భాగం అయిపోయింది. వాళ్ళు రైలు మార్గాలు, వీధి మార్గాలు అన్నీ వేస్తున్నారు, బాగానే ఉంది. సుబ్రహ్మణ్య స్వామి గారి పుణ్యం అని ఆ కైలాస్ పర్వతానికి కనుక వెళ్ళాలంటే మనం చైనాలో నుంచి వెళ్ళాలి. ఈయనకు ఈ చైనా భాష కూడా వచ్చు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గారిది వాళ్ళతో మాట్లాడి సెట్ చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు కాబట్టి నడిచిపోతుంది. మంచిదే కదా అది. అందుకని నేను ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి గారిని ఉపయోగించుకోండి మోడీ గారు అంట. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకోడు, ఈ నిర్మలా సీతారామన్ తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేస్తాడు. సరే ఇప్పటికైనా పంపను అడుగుపోయింది చేయడానికి ఆయన తప్పుకుంటే చేయొచ్చు, డిఫరెంట్ థింగ్. ఇది మనకి చైనా వాళ్ళతో వచ్చినటువంటి ప్రాబ్లం. కానీ ఈ ప్రాబ్లం అనేటువంటిది ఎక్కువ రోజులు ఇలాగే కంటిన్యూ చేయకూడదు. అది గ్యాల్వాన్ దగ్గర ఉండే పాయింట్ నెంబర్ 8 కావచ్చు, పాయింట్ నెంబర్ 4 కావచ్చు, 20 కావచ్చు, ఇంకోటి కావచ్చు, సైచాన్ గ్లేసియర్ అనేటువంటిది. యాక్చువల్గా ఏంటంటే ఈ సైచాన్ గ్లేసియర్ కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు భారతదేశంలో ఒక భాగమే. ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారంటే
చిన్న 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 తగాదులన్నీ ఇట్లాంటివన్నీ కూడా పెట్టి ఏ సంగతి తేల్చకుండా వెళ్ళిపోయారు. 1914లో ఒకసారి జరిగింది, 1924లోను 34లోను మళ్ళీ ఒకసారి జరిగింది, ఓకే 1946లో కూడా ఒకసారి జరిగింది. అంటే మనకి స్వతంత్రం రాకముందు కూడా ఇట్లా చాలా పర్యాయాలు మీటింగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఈ మన స్వతంత్రం వచ్చిందని ఈ 75 సంవత్సరాలు కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి, కానీ సమస్య మటుకు పరిష్కారం కాదు. వాడేమో చిన్నగా కొంచెం 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 ఆక్యుపై చేసి ఈ 4064 చదరపు కిలోమీటర్లే కాకుండా అటు అరుణాచల్ ప్రదేశ్ దగ్గరికి ఇది నాదే అంటాడు. అరుణాచల్ ప్రదేశ్ మీద ఎట్ట అవుతుందండి అంటే వాళ్ళ మొహాలు చూసారు ఎట్టున్నాయో మా సైన్య వాళ్ళ మొహాలాగా ఉన్నాయి అంటాడు. ఇది ఎట్ట కుదురుతుంది, అర్థం కాదు. ఇది ఎట్ట కుదురుతుంది పోనీ అలాగని చెప్పి వాడి సైనిక పరంగా ఆర్థిక పరంగా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి మనం చైనా వాళ్ళ దొరికి పోకూడదు అనేసి అంటే తలకాయించుకున్నట్టు అయిపోదు. న్యాయంగా ధర్మంగా అడుగుతున్నాం, సత్యాన్ గ్లేసర్ దగ్గర కానీ ఇంకోటి కానీ న్యాయంగా ధర్మంగా అడుగుతున్నాం. ఒక 10 చదరపు కిలోమీటర్లు వాళ్ళకి పోవచ్చు, మనకి రావచ్చు. ఇప్పటికైనా కానీ ఆ విషయం తెలుసుకుంటే పోద్దిగా, అంతేగా. కానీ చైనా వాళ్ళంత తొందరగా చేస్తారు. జింగ్పింగ్ హయాంలో తేల్తదేమో అని చెప్పి నేను చాలా కుతూహలంగా ఎదురు చూశాను. కానీ అమ్మ లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ సార్, దాని తొందరగా తెలియవాళ్ళు. పైగా ఇప్పుడు మోడీ గారు ఏమంటారంటే నేను వచ్చిన తర్వాత ప్రమాణం చేసినాడు. ఏది పాడు పచ్చిపద్దు నువ్వు చేసింది? నెహ్రూ గారినేమో అమరాబూతులు తిడతాడు. ఏం చేసింది దిక్కుమాలి పని మూలంగానే భూటాన్ అనే ఇంటి వెళ్ళి చైనాలో కలిసిపోయిందని చెప్పి నెహ్రూ ఫ్యామిలీని తిడతాడు. చివరికి నెహ్రూ అనే ఇంటి వాళ్ళు అసలు యాక్చువల్ వాళ్ళు కశ్మీరీలు కాదు, వాడు బ్రాహ్మిన్స్ కాదు, వాళ్ళు కూడా పొరపాళ్ళు అని చెప్పి ఏనే తిడుతుంటాడు. మరి ఆయన చేయలేకపోయాడు కదా, నువ్వు చేయొచ్చుగా. మోడీ గారు మీరు చేయండి, మీరు ఎందుకు చేయట్లేదు? 18 సార్లు మీరు పోయారు. గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా 10 సార్లు వెళ్ళారు మీరు. మరి ఇప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు? అవతల తిట్టడం కాదు కదా, మీరు చేసి చూపించాలి కదా. అంతేగా. పోయినసారి ఒకసారి బాలాకోట్ మీద దాడులు చేశారు, హ్యాట్స్ ఆఫ్ మోడీ గారు, బ్రహ్మాండమైన పని చేశారు. ఇప్పుడు సింధూర్ 1 సింధూర్ 2 బ్రహ్మాండంగా చేశారు, కాదని అంటలా. సింధూర్ 3 కూడా చేయండి అంటున్నా నేను. అవసరమైతే డీజిల్ మీద పెట్రోల్ మీద ఇంకో రూపాయి పెంచండి మోడీ గారు, ఏం తప్పలేదు. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 బ్రహ్మోసులు, ఆకాశులు ఇంకా తయారు చేసి అడిగి పెట్టుకున్నాం. యుద్ధం చేయాలని మన ఇంటెన్షన్ కాదు, ప్రొటెక్షన్ మాత్రమే. ఫర్ ది పర్పస్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ, సావర్నిటీ, ఇంటిగ్రిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. అంతే. చైనా వాళ్ళతో కూడా కలిసిపోదామయ్యా మనం. టెర్రరిజాన్ని సమూలంగా రూపుమాపడానికి జింగ్పింగ్ గారు మీరు మాతో కలిసి వస్తున్నారా? అడగండి, ఏం చెప్తారో చూద్దాం. అంతే కదా. వాళ్ళకి ఆ మంట ఏందో తెలియలే ఇప్పటి వరకు. ఒకసారి కింద జరిగితే అప్పుడు తెలుస్తుంది. అంటే ఆ మంట తెలిసి 3000 మంది సచ్చినటువంటి ట్రంప్ గారే క్విక్ మంటలా. ఇంక చైనా వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? కానీ మనకైతే అవసరం ఉందా లేదా? అంతే కదా. చైనా వాళ్ళతో మనకి మంచి రిలేషన్స్ కనుక ఉన్నట్టయితే ఆ డోక్లాన్ దగ్గర ప్రాబ్లం కూడా పోతుంది. సిల్క్ రూట్ మళ్ళీ రిస్టోర్ అవుద్ది. వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నీ కూడాను ఇండియా మీదనే శుభ్రంగా యూరోప్ దాకా పంపించుకోవచ్చు. మనకు మంచి టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది, మనం వాళ్ళకి పంపించుకుంటాం, వాళ్ళు మనకు పంపించుకుంటాం, ఎవ్రీథింగ్ ఇది బాగానే ఉంటుంది. ప్రాబ్లం వల్ల ఎక్కడ వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు దిక్కుమాని పని మూలకమైన వాళ్ళకి మనకి ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు కొంచెం బాగా అగ్రెసివ్గా పోతున్నారు కాబట్టి మనకు ప్రాబ్లం వస్తుంది. ఓకే, కూర్చొని మాట్లాడుకుంటే పోద్ది కదండి అని చెప్పి నువ్వు నేను చెప్పుకోవడం ఈజీగానే ఉంటుంది, కానీ ఇది అంత అడ్డగోలుగా తేలేవారం కాదు. కానీ ఏదో ఒక రోజైతే పరిష్కారం అంటూ జరగాలిగా. అంతే కదా. ఇంక పాకిస్తాన్ గురించి తీసే ఇంత తక్కువ మాట్లాడడానికి మంచిది. పాకిస్తాన్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, శనబాబుని గురించి, ఎర్రపతిమాన్ గురించి అంత తక్కువ మాట్లాడడానికి మంచిది. వదిలి పాకిస్తాన్ మన జోలు వచ్చేది లేదు, పోవడం లేదు, పచ్చిపద్ధతి లేదు, తీసేయి. మనకు ప్రధానమైనటువంటి శత్రువు అనాలంటే నాకు మనసు ఒప్పుకోవట్లేదు, కానీ తప్పనిసరైన పరిస్థితి. వాళ్ళు సత్యాన్ గ్లేసర్ మాదేనండి అన్నారు అనుకోండి, మీది ఎట్టా ఉందండి హిస్టరీ తీసి చూడండి జింగ్పింగ్ గారు అని చెప్పండి. ఒప్పుకోలేదు అనుకోండి, ఇంక సర్లేండి ఇంక ఏదో ఒక రకంగా అని ఇంకో రకంగా చేసుకోవచ్చు. మన భారతదేశంలో చాలా మందికి ఆంధ్రప్రదేశ్లోనూ ఇంకో దగ్గర కర్ణాటకలో మెడికల్ సీట్లు రాక చైనా చదువుకొని వచ్చారుగా. కనీసం సంవత్సరానికి 4-5 లక్షల మంది ఇండియన్స్ చైనా చూడటానికి వెళ్తారు. అది చైనా ఏంటి ఫర్నిచర్ కొనుక్కుంటుకునేవాడు ఉన్నారు చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అట్లా అన్నప్పుడు ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తే కొద్దిగా ఆర్థిక పరంగా, వాణిజ్య పరంగా 2 దేశాలు కానీ కలిస్తే, ఇంకా ఒక రకంగా కానీ చెప్పాలంటే సోవియట్ రష్యా, చైనా, ఇండియా ఈ 3 కానీ కలిసినాయి అంటే ఇంకా ట్రంప్ గారు కాదు, గింపు గారు అందరినీ తీసారా బయట కూర్చోబెట్టమే.
ఒక్కసారి నీ ద్వారా నేను మోడీ గారిని అడుగుతున్నాను, మీరు కన్విన్స్ చేయండి. ఉమ్, 1-2 సార్లు అడగండి, ఒక రోజు కాదు ఒక రోజైనా మారరా. ఉమ్, అటు పుతిన్ గారి చేత కూడా ఒక మాట చెప్పించండి, అంతేగా. మీ ఇద్దరు కలిసే చైనా వెళ్ళండి. ఉమ్, ఎందుకు జరగదు చూద్దాం. ఎస్ సార్. ఇంకా ఇప్పుడు పాకిస్తాన్ వాడికి వాయిస్ ఉంటుందా, ట్రంప్ గారికి వాయిస్ ఉంటుందా? ఉమ్, ట్రంప్ గారు ఏదైనా రెచ్చిపోయి మాట్లాడి నేనంతా కూడా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, మీ ముగ్గురు కలిసి ఈ విధంగా చేస్తాను, మీ సంగతి ఏంటో తేలుస్తాను అన్నాను. ఏంది నువ్వు తేల్చేది? పాడు పచ్చిపదలు నువ్వు తేల్చేది ఏది తెచ్చేది? అంతేగా. మీ ముగ్గురు ఒకటైతే అమెరికా వాళ్ళని మనం తీసి అలా పక్కన పెట్టచ్చు. ఉమ్, ఓకే. ఇంక పాకిస్తాన్ సంగతి మర్చిపో. ఉమ్, ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురు కలుస్తారో ఆటోమేటిక్గా జపాన్ వాళ్ళు వస్తారు. జపాన్ వాళ్ళకి మళ్ళీ చైనా వాళ్ళకి పడతాయో, ఓకే. వాడి దీపాల దగ్గర మళ్ళీ వాడి దగ్గర తాగాలి. ఉమ్, తైవాన్ వాళ్ళు వస్తారు, ఉమ్, సౌత్ కొరియా వాళ్ళు కూడా వస్తారు, ఓకే. యూరోప్లో ఉండేటువంటి చాలా దేశాలు వస్తారు. కారణం ఏంటంటే చైనాలో తయారయ్యేటువంటి వస్తువులు చాలా తక్కువ ధరకి మంచి క్వాలిటీ తోటి యూరోప్లో దొరుకుతాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇష్టం. ఓకే. కానీ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ ఎట్లుంటాయంటే ఎవడు బయటకు వచ్చి చెప్పడా, ఉమ్, తమాలు చూస్తూ ఉంటారు అనమాట. అంతే, ఏదో బాహుబలి సినిమా చూసినట్టు చూస్తుంటారు. ఉమ్, ఎవడో కూడా బయటకు వచ్చి చెప్పడు, కానీ ఎవడో ఒకటి ఇనిషియేటివ్ తీసుకొని అయితే చెప్పాలిగా. అంతే కదా. అందుకని నేను మీ టీవీ ద్వారా మా ప్రధానమంత్రిని 3 సార్లు ఓటేసి గెలిపించుకున్నటువంటి నా ప్రధానమంత్రిని నేను ఏమడుగుతున్నానంటే మీరే ఇనిషియేటివ్ తీసుకోండి. ఎస్ సార్. మీరు మాస్కో వెళ్ళి పుతిన్ గారిని కన్విన్స్ చేసి, పుతిన్ గారు మీరు ఇద్దరు కలిసి బీజింగ్ వెళ్ళి జింగ్పింగ్ గారితో మాట్లాడండి. చూడండి అసలు ఒకసారి ఎట్లా ఉంటుందో. వీళ్ళ ముగ్గురు మీటింగ్లో కూర్చున్నారంటే చూడ ఎట్లా ఉంటుందో. ఎవరు ఉంది తెలియదుగా. అంతే కదా. ఒక 10 అడుగులు, ఒక 10 గజాలు మంది వాళ్ళు తీసుకుంటారా, వాళ్ళు మంది తీసుకుంటాము. పుతిన్ గారినే చెప్పాను నా సంగతి. అంతేగా. అమెరికా వాళ్ళకి అవకాశం ఇవ్వబాకండి, పుతిన్ గారినే చెప్పానండి. మరి ఇప్పుడు నువ్వు అడగచ్చు, అసలు ఈ పనులన్నీ చేసింది మాదర్ చేతి పనులు అండి, బ్రిటిష్ వాళ్ళు కదండి. మాదర్ చేతి పనులు చేసినటువంటి వాడిని పిలుస్తావు నువ్వు? మనకి అత్యంత క్లోజ్గా ఉండేటువంటి మిత్రుడు అనేటువంటి పుతిన్ గారిని అడగండి, అవును, నితిన్ యాహూని అడగండి. మీ ముగ్గురు కలిసి చైనా వెళ్ళండి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సార్, ఇది నా ఉద్దేశం, నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. చైనా వాళ్ళతోటి మాట్లాడాలి అంటే చైనాను గురించి బాగా తెలిసిన వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి గారు. మీకున్న ఆయనకి తగాదులు ఉంటే ఉండొచ్చాము, అది డొమెస్టికల్గా మనం చూసుకున్నాం. కానీ మీరు వెళ్ళేటప్పుడు ఆయన కూడా తీసుకెళ్ళండి. ఓకే, ఎవరు చక్కగా మాట్లాడు, లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం ఉండదు. ఆయన చైనా లాంగ్వేజ్ వచ్చాయా బాబు? చైనా లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకున్నాడు తెలిసిన ఆయన? అది పెద్ద విచిత్రమైన కాదు, ఎన్నో ప్రజలకు చెప్తాను. ఆయన హార్వర్డ్లో ఎకనామిక్స్లో PhD చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఆయన భార్య అనేటువంటి ఆమె కూడా చదువుకుంటుంది అక్కడ. ఈయన సుబ్రహ్మణ్య స్వామి అదే పనిగా వైపు చూడటము, కన్ను కొట్టడం, ఈ నవ్వడం చేస్తున్నాడు. ఆమె ఏం చేసిందంటే చూసి ఒకరోజు 3 నెలల్లో మీరు చైనా భాష కనుక నేర్చుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. 3 నెలలు నేర్చుకోండి, ఆయన కావాల్సినదే కదా. ఇంకా నేర్చుకుంటారా, పెళ్లి చేసుకోవాలని లేదు కదా, అర్జెంట్ చేసుకుంది. ఆమెమో పార్సీ, ఈయనేమో తమిళ బ్రాహ్మణుడు. ఇప్పుడు ఆ పెద్ద ఫ్యామిలీస్లో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకి కులాలతోటి, మతాలతోటి, వాళ్ళతో పెద్ద సంబంధం ఉండదు. చదువు, సంస్కారము, అభివృద్ధి అదే చూస్తారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారి కూతురు ఉంది ఒక అమ్మాయి. ఆ సుబ్రహ్మణ్య స్వామి గారి కూతురు చేసుకుంది ఎవరినంటే మన వైజాగ్లో ఉండేది EAS శర్మ, రిటైర్డ్ IAS ఆఫీసర్. ఆయన కొడుకుని చేసుకుంది. ఆయన పాపం ఒకడే కొడుకు. మొన్నటిదాకా అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు ఏదో మలేషియా వచ్చాట. మనం మాట్లాడినప్పుడు చెప్తున్నాడు అనమాట. నేను ఎందుకో మామూలుగా అప్పుడప్పుడు రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నాను కాబట్టి చేశాను ఒకరోజు. చేస్తే వాట్సాప్లో చేశాను కాబట్టి, ఏమండి ఏ శర్మ గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, సంగతి సమాచారం అంటే, లేదండి నేను ఇక్కడ మా సన్ ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు, ఇక్కడికి వచ్చానండి, 15 days అయింది అన్నాడు అన్నమాట. అదేంటండి మీ సన్న అమెరికాలో కదా అంటాడు, హార్వర్డ్లో కదా అంటే, కాదండి మలేషియా వచ్చాడండి అన్నాడు. ఓకే, ఇది మంచి వ్యక్తి, ఆర్టికల్స్ అవి రాస్తూ ఉంటాడు. 6 ప్రైమ్ మినిస్టర్లు చూశాడు ఆయన. మనకి 2003 బిల్ ఒకటి ఉంది, ఇది ఈ ప్రభుత్వాలు అప్పు ఎంత చేయాలనే బిల్లు ఉంటుంది. ఆ బిల్ పేరు, ఆ చట్టం పేరు ఏదో మర్చిపోయాను. అది ఫిజికల్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ అని, బడ్జెటరీ మేనేజ్మెంట్ అని ఒక బిల్ అనమాట. దాని ప్రకారమే ఇవన్నీ 3.5% ఆఫ్ యువర్ GDP కంటే ఎక్కువ అప్పు చేయకూడదు. మోడీ గారికి అనేది చెత్తపుట్లు వేస్తాడు వదిలి.
సుబ్రహ్మణ్య స్వామి గారికి వచ్చాడు అనేసరికి ఇటు అడ్వాంటేజ్ ఒప్పుకోడు ఆయన. అవును. అందుకని సుబ్రహ్మణ్య స్వామి రానీడు, ఉమ్, కళ్ళు మూసుకొని సొంతకం పెట్టి నిర్మలా సీతారామన్ని ఫైనాన్స్ చేస్తారు. ఉమ్, ఆయన్ని కనుక తీసుకొని వెళ్తే అన్ని విషయాలు బాగా తెలుసు, చరిత్రతో సహా తెలుసు, దాన్ని మ్యాప్స్తో సహాయం చేయలేడు. కాబట్టి మీరు ఆయన తీసుకెళ్ళండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే. మోడీ గారు ఏం మాట్లాడాల్సిన పని లేదు, మొత్తం సుబ్రహ్మణ్య స్వామి చూసుకుంటాడు. ఉమ్, పుతిన్ గారు, ఇజ్రాయెల్ నెతన్యాహు గారు, మీరు సుబ్రహ్మణ్యం గారు, చాలు ఉమ్, అంతే. 4 పిల్లర్స్ ఉమ్, ప్రాబ్లం సాల్వ్. ఓకే. నాకైతే నమ్మకం ఉంది. ఉమ్, ఇంకా ఇప్పుడు చైనాకి మనకి ప్రాబ్లం ఏముంటుంది? అవును. ప్రాబ్లం ఏముంటుంది. అప్పుడు ఏమవుతుంది దాని మూలంగా? పాకిస్తాన్ వాడు నోరెత్తి మాట్లాడు, ఉమ్, ట్రంప్ గారు నోరెత్తి మాట్లాడు, ఉమ్, ఇక ప్రపంచంలో ఎవడో మాట్లాడు. ఉమ్, అంతే. అంతే కదా. ఈ నలుగురు కనుక కలిసి కనుక చేశారు అంటే ఒక్క 10 సంవత్సరాల్లో టెర్రరిజం అవుట్. ఓకే. అది ప్రధానంగా బెనిఫిట్ ఎవరికి పొందుతుందంటే ఇండియాకి బెనిఫిటే, ఉమ్, ప్రపంచానికి బెనిఫిటే, అమెరికాకి బెనిఫిట్. నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను. అవును సార్. పాకిస్తాన్కి కనుక ట్రంప్ గారు కనుక సపోర్ట్ చేశాడు అంటే టెర్రరిస్టులకు సపోర్ట్ చేసినట్టే కనుక. అంతేగా. టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తే నువ్వేంది వాడిందా, వాడు ఎందుకు కొట్టుకుంటాడు? రేపు డెఫినెట్గా పోయేవాళ్ళు చికాగోని, లాస్ ఏంజల్స్ని, కాలిఫోర్నియాని, సిలికాన్ వ్యాలీని కొడతారు. ఆల్రెడీ గతంలోనే టింటోస్ కొట్టారు కదా. అదే చెప్తున్నా, ఒకసారి కొట్టారు 4 విమానాలతో, ఈసారి 4 ప్లేసుల్ని 10 విమానాలతో కొడతారు. అంతే కదా. ఎవడి ముడ్డి కిందకి నీళ్ళు వస్తే వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏందని. అప్పుడు ఎందుకు తెలిసి తెలియదు. ఉమ్, ట్రంప్ గారు ఏదో ఒకసారి ఇటు మాట్లాడుతున్నారు, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదబ్బా. సార్. సుబ్రహ్మణ్య స్వామిని ఎంట పెట్టుకొని పోయి వీళ్ళు ముగ్గురు కనుక వెళ్ళి చైనీస్ ప్రెసిడెంట్ దగ్గర మాట్లాడితే అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. టెర్రరిజం పోతుంది, ఉమ్, అభివృద్ధి సంఘ సమాచారం ఉంటుంది, ఈ పుడుకు పేర్చుకునే పనులు ఉండవు, ఉమ్, మంచి డామినెంట్ కెపాసిటీ ఉంటుంది. అదే బ్రిటిషర్స్ ఒకప్పుడంటే అసలు రవి అస్తమించిన సామ్రాజ్యం అన్నట్టు అలాంటి పని చేయొచ్చు. ఎస్ సార్. చూద్దాం అది జరుగుతున్నాం. నా కోరిక అయితే అది. హోప్ సో బెస్ట్. లెట్ us hope the best. ఎస్ సార్. నమస్తే బాస్. ఇవాళ మటుకు నువ్వు నా చేత చాలా విషయాలు చెప్పించావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మోడీ గారికి 11 ప్రశ్నలతో అనేక అంశాలకు సంబంధించి మీరు ప్రశ్నించిన విధానం బట్టి ఆయనకి ఇచ్చినటువంటి, ఆయన చేయాల్సినటువంటి పనులు కూడా ఏం చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలతో పాటు సలహాలు కూడా చాలా ఇచ్చారు. సో మోడీ గారు దీన్ని ఎంతవరకు ఆచరణలో పెడతారు, ఎంతవరకు తీసుకునే అవకాశం ఉందనేది లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాగార్జున రెడ్డి గారు తీనటువంటి మరొక ఇంట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా. రైట్.